కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గతించినటువంటి కాలాల్లో ప్రకటన గ్రంథంలో ఎన్నో విలువైనటువంటి సంగతులు, సంఘాలను గురించినటువంటి విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. ఎపిసి గురించి నేర్చుకున్నాం, తర్వాత స్ఫురణ గురించి నేర్చుకున్నాం. ఆ సంఘాలు మన స్థానిక సంఘాలను బలపరుచుకోవడానికి యేసుక్రీస్తు వారు వారికి రాసినటువంటి పత్రికల్లో ఎన్నో సంగతులు మనల్ని బలపరిచాయి, హెచ్చరించాయి. ఎపిసి సంఘంలో ఉన్న పరిస్థితులు మనల్ని హెచ్చరిస్తే, స్ఫురణలో ఉన్న సంగతులు మనల్ని బలపరిచాయి. ఈ రెండింటికి మధ్య మరొక సంఘాన్ని కూడా మనం నేర్చుకున్నాం, పెర్గమ సంఘం. ఆఖరిగా నేర్చుకున్నది పెర్గమ సంఘం. పెర్గమ సంఘంలో కూడా కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఆ సంఘం నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే హెచ్చరిక. మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో, భిన్నమైన బోధల విషయంలో మనం ఉదాసీనంగా ఉండకూడదని, ఖచ్చితమైనటువంటి వాక్యానుసారమైనటువంటి నడిపింపు స్థానిక సంఘాల్లో కలిగి ఉండాలని పెరగమ సంఘం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఒకసారి మరలా చదువుతాను. ప్రకటన 2వ అధ్యాయము 12 నుండి 17 వరకు పెర్గమ సంఘానికి వచ్చినటువంటి లేఖ మనకు కనబడుతుంది. పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, వాడి అయిన 2 అంచెలు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతుపోయిన వాడు మీ మధ్యన సంపబడిన దినములో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇంతవరకు బాగానే ఉంది. సంఘానికి దేవుడిస్తున్నటువంటి మెప్పు ఇది. యేసుక్రీస్తు వారు తన పత్రికలు ఇచ్చినటువంటి మెప్పు మనకు కనబడుతుంది. అయితే మెప్పులతోటి మనం సరిపెట్టుకోకూడదని, లోపాలు కూడా సవరించుకోవాలని, సరిదిద్దుకోవాలని దేవుడు మాట్లాడుతూ తన పత్రికలో ఏమంటున్నాడు, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అంటే స్థానిక సంఘం మెప్పులు కలిగి ఉన్నప్పటికీ మనకి నచ్చిన సిద్ధాంతాలను అనుసరిస్తూ కొన్ని పొరపాట్లు కూడా చేస్తూ ఉంటాం. అవేంటంటే విగ్రహాలకు బలిచ్చిన వాటిని తిన్నట్లు, జాగ్రత్తం చేయనట్లు, ఇశ్రాయేలు గురువు అడ్డమని బాలాకునికి నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. అటువల్ల నికోలాయిత బోధన అనుసరించేవారును నీలో ఉన్నారు. సంఘం అనుసరించాల్సింది అపొస్తలుల బోధ, పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడినటువంటి బోధ నిమిత్తం పోరాడమని గ్రంథం సెలవిస్తుంది. కానీ స్థానిక సంఘాలు ఎలా మారిపోయినాయి అంటే, బిలాం బోధన అనుసరించేవాళ్ళు, నికోలాయిత బోధన అనుసరించేవారు, పరలోకపు తల్లి బోధన అనుసరించేవారు, యెహోవా సాక్షుల బోధన అనుసరించేవారు, యాషువ మెస్సియా బోధన అనుసరించేవారు. ఇక ఏమున్నాయి, బ్రాహ్మణిజాన్ని అనుసరించేవారు. భిన్నమైనటువంటి బోధలు ఈరోజు స్థానిక సంఘాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఆ రోజే దేవుడు చెప్పారు, ఖచ్చితత్వంతో అపోస్తలుల బోధని బోధిస్తూ సంఘాన్ని నడిపించాలని. దాన్ని హెచ్చరిస్తూ ఆయన వారి మీద కొన్ని తప్పిదాలు మోపారు. కనుక దీని నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, వ్యక్తులు వారు మన బంధువులైనా మన స్నేహితులైనా బోధ విషయానికి వచ్చేసరికి ఏం చేయాలి, ఖండించాలి, వారి నుండి వేరైపోవాలి. భిన్నమైన బోధల నుంచి వేరైపోవాలి. ఒకవేళ సంఘంలో అలాంటి బోధ చేసేవాళ్ళు ఉంటే కనుక వారిని కూడా మనం ఖండించి పక్కన పెట్టాలి అనేది నేర్చుకున్నాం. అయితే స్థానిక సంఘాలు కొన్ని అలా ఎందుకు ఉండలేకపోతున్నాయి? మన సహోదరుడు మాట్లాడుతున్నాడు, పెద్ద సంఘం అది. చిన్న సమస్య గురించి మాట్లాడడానికి నా దగ్గర వచ్చినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, సంఘం చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా వెళ్తాము, ఆధ్యాత్మిక జీవితంలో శ్రద్ధ కలిగి ఉంటాము, అన్నీ బాగానే ఉన్నాయి. మేము ఇంటింటికి ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు 2-3 కుటుంబాలు మమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటాయి అని వాళ్ళు భయంకరంగా విమర్శిస్తారంట, భయంకరంగా తప్పులు పట్టుకుంటూ నిందలు మోపుతారంట సంఘం మీద, సంఘ కాపరి మీద. ఇంతకాల జీవితాలు చూస్తే చెడు సాక్ష్యం, మంచి సాక్ష్యం లేదు. మరి ఎందుకు అలా ఉంచారు అని అడిగితే, వాళ్ళని కదిపితే తేనె తుట్టినే కదిపినట్టే అని చెప్పాడు. తేనె తుట్టిని కదిపినప్పుడు ఆ తేనెటీగలు వచ్చి మిగతా వాళ్ళని ఎలాగా గాయపరుస్తాయో, ఆ 3 కుటుంబాలను కదిపితే సంఘంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఏమైపోతారు, పాడైపోతారు. అందు గురించి మేము వాళ్ళని కదపకుండా అలా ఉంచుకున్నామంటున్నాడు. కుడితే గాయమైతే అవుతుంది, అది ఎప్పటికైనా ప్రమాదమేగా. ప్రమాదాన్ని ఏం చేయాలి, తీసేయాలి. అవయవంలో షుగర్ పేషెంట్కి
కాలుకున్నటువంటి పిల్లలు గాయమైంది అనుకోండి, ఆ ఏళ్ళు తీసేయాలని డాక్టర్ చెప్పినప్పుడు లేదు 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 ఏదో ఒక రకంగా బాగు చేసి ఉంచండి అన్నారు అనుకోండి. డాక్టర్ చెప్పిన తర్వాత కూడా, డాక్టర్ చెప్పలేదు అనుకోండి, ట్రై చేద్దామన్నాడు అనుకోండి, పర్వాలేదు. డాక్టరే చెప్పేసాడు ఏమని, అది తీసేసేయాలి, లేదనుకుంటే అది పాదంలోకి వెళ్ళొచ్చు, పాదం నుంచి కాళ్ళలోకి ఎక్కొచ్చు, మోకాళ్ళ నుంచి తొడలోకి ఎక్కొచ్చు, తొడ నుంచి బాడీలోకి వెళ్ళి అవయవాలన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. కాబట్టి ఏం చేయాలి, తీసేయాలి. డాక్టర్ గారు చెప్పిన వినలేదు, ఏం చేశారు, కట్టేసుకుని తిరిగారు. ఏమైంది, ప్రాణం మీదకి వచ్చిందా? అది యేసుక్రీస్తు వారు చెప్పేసిన తర్వాత మనం వారిని ఇంక ఉంచకూడదు. యేసుక్రీస్తు వారు చెప్పారే లేదా, వారిని పక్కన పెట్టేసామని చెప్పారా లేదా, చెప్పారు. కనుక మన స్థానిక సంఘాలు అలాంటి పరిస్థితి ఉంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మారు మనసు పొందుము, లేదంటే లేని ఎడల నేను యుద్ధకు వచ్చి త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి కట్టుకుంటే నేను వీరితో యుద్ధం చేస్తాను అన్నాడు. 16 వచనమే కదా. తీయకపోతే ఏం చేస్తాడు, ఫలితం వేరేగా ఉంటుంది. ఎలా ఉంటుంది ఫలితం, ఎలా ఉంటుంది? మీ దగ్గర 10,000 రూపాయలు కట్ట ఉందండి, టోటల్ చేస్తే ఒక 100 రూపాయలు తక్కువ 10,000 ఉన్నాయి. రోడ్డు అంటే వెళ్తుంటే ఒక 100 రూపాయలు దొరికింది, 10,000 రౌండ్ ఫిగర్ అవుతుందని ఆ 100 రూపాయలు తీసుకుని ఏం చేశారు, ఆ కట్టలో పెట్టారు. ఆ 100 వద్దు, పడేయమంటున్నాడు ఆయన. 100 నువ్వు తీసుకోవద్దు, తీసి పక్కన పెట్టేసే. 9,990 రూపాయలు ఉంచుకో, ఆ 100 ఉంచుకోవద్దని చెప్పాడు. అలా కాదని ఉంచేయమనుకోండి, ఆ 100 కూడా కలిపామనుకోండి, అందులో ఆ 100 పోవాలి. దేవుని దృష్టిలో 100 నీ దగ్గర ఉండకూడదు అనుకున్నాడు. ఇప్పుడు ఏమవుద్ది, ఉన్నది కూడా పోద్ది. ఆ 100తో పాటు మిగతా 9,900 కూడా పడిపోతాయి. అందు గురించి మనం ఏం చేయాలి, తీసేయమన్నది తీసేయాలి. ఇప్పుడు ఆ నలుగురు ఉన్నారనుకోండి సంఘంలో, ఆ నలుగురు గురించి మిగతా వాళ్ళకి కూడా ఆ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. యేసుప్రభువు అదే చెప్తున్నాడు, నేను ఒక అనుభవం వేయబోతున్నాను. మీరు ఎవరి మీద వేయబోతున్నాను, ఎవరైతే మారు మనసు పొందకుండా ఆ భిన్నమైన బోధను అనుసరిస్తున్నారో, భిన్నమైన బోధ చేస్తున్నారో వాళ్ళ మీద నేను నా ఖడ్గాన్ని జూలిపించబోతున్నాను. నా ఖడ్గాన్ని ఖండించడానికి నేను సిద్ధపడుతున్నాను. ఆ ఖండించేటప్పుడు మీరు వాళ్ళతో ఉన్నారనుకోండి, మీరు కూడా ఏమవుతారు, పోతారు అంటున్నాడు. అది మారు మనసు పొందు, ఎందుకంటే నేను త్వరగా వచ్చి నా నోటి నుంచి వచ్చి ఖడ్గంతో వారితో యుద్ధం చేస్తున్నాను. ఇప్పుడు 17వ వచనం AB ఆఖరి క్లాసులో ముగింపులో నేర్చుకున్నాం. ప్రకటన 2వ అధ్యాయము 17వ వచనం AB ఏమి నేర్చుకున్నాం? సంఘానికి యేసుప్రభువు ఇస్తున్న వాగ్దానం ఏంటి? ఆయన మాట వింటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినడుగాక. ఎవడైనా చెవి ఉంటే వాడు వింటాడు, చెవి ఉంటే వాడు వింటాడు. అంటే వెనకాల మనసు ఉంటే, చేయాలి అనే తాపత్రయం ఉంటే వాడు నా మాట తీసుకుంటాడు అని మాట్లాడుతూ జయించాలంట. ఏం జయించాలి? గత క్లాసులో నేర్చుకునేదంటే ఏం జయించాలి? జయించటం అంటే ఏంటి? పోరాటంలో వచ్చే విజయం, విజేత. జయించేవాడు అంటే ఏంటి అర్థం? విజేత. విజేతకి ఎవడైతే నిలబడతాడో వాడికి కొన్ని ప్రశస్తమైన వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. విజేత అంటే పోరాటంలోనే గెలిస్తే విజేత అవుతాడు. వేటితో పోరాడాలి? లోకంతో పోరాడాలి, శరీరంతో పోరాడాలి, అపవాదితో పోరాడాలి, పాపంతో పోరాడాలి. ఎందుకు ఈ పోరాటం అని అంటే, మనల్ని మనం రక్షించుకోవడానికి పోరాడాలి, ఇతరులను రక్షించడానికి పోరాడాలి. పరలోకానికి నడిపించేటువంటి దేవుని ఏకైక చట్టమైనటువంటి అపోస్తలుల బోధ నిమిత్తం మనం పోరాడాలి. అప్పుడు విజేతగా నిలుస్తాం. అట్లా పోరాడలేదనుకోండి ఏమైపోతాం? ఓడిపోతాం. ఓడిపోతే ఇవన్నీ దొరుకుతాయా? ఇవి వస్తాయా? రా. ఇప్పుడు సి 2వ అధ్యాయము 17వ వచనం సి. ఇక్కడి నుంచి కొనసాగించుకుంటున్నాం మన పాఠాన్ని. ఒకసారి రాసుకోండి, ఒక్కొక్క పాయింట్గా రాసుకోండి. పెర్గమ సంఘానికి దేవుడిస్తున్నటువంటి ప్రశస్తమైనటువంటి వాగ్దానాలు ఒకసారి చూద్దామా? రాసుకుంటారా? 2 ఇక్కడ ఇది రాసుకున్నారమంటారు. ముగింపు ఇదే కదా. దీన్ని కొనసాగించుకుందాం. ప్రశస్తమైనటువంటి వాగ్దానాలు ఎన్ని? 3.
ఈరోజు మనం ఇది కంప్లీట్ చేసుకుని తుయతైర సంఘంలోకి కూడా మనం ప్రవేశించాల్సి ఉంది. వాగ్దానాలలో మొదటిది మరుగై ఉన్న మన్నా. దీని గురించి కొన్ని విషయాలు ఆలోచించేద్దామండి. పెర్గమ సంఘంలో జయించే వారికి ఏమిస్తానని చెప్తున్నాడు? మరుగై ఉన్న మన్నా. దీని గురించి చాలా కష్టం, అర్థం చేసుకోవడం కూడా కష్టం. జాగ్రత్తగా మనసు పెట్టండి. మరుగై ఉన్న మన్నా అంటే ఎక్కడెక్కడికో ఊహించుకుంటాం మనం. మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాను, ఎవడైతే జయిస్తాడో వాడికి మరుగై ఉన్న మన్నాని నేను పెడతాను, భుజింపనిస్తాను, వాడు తింటాడు, వాడికి నేను భుజింపనిస్తాను, తిన్నిస్తాను అని యేసుప్రభువు మాట్లాడుతున్నాడు కదా. దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు ఏంటో చూసిన తర్వాత అసలు మెయిన్ సందర్భం ఏంటి, అసలు ఏం చెప్తున్నాడు, వాస్తవానికి మన ఇప్పటివరకు నేర్చుకున్న దాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాలనుకుంటున్నారు. మరుగైన మన్నా అంటే జయించిన వారికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అనేది మనం ఆలోచించేద్దాం. కొన్ని సిద్ధాంతాలు మరలా మీరు బయటికి వెళ్ళిన తర్వాత అది ఇది కాదు అది అని ఏదో చెప్తే మరలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, నేను బయట ఎన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు దీని మీద ఉన్నాయో చెప్పేసి నేను ముందుకు వెళ్తున్నాను. మొదటి నుంచి కూడా అదే చేస్తున్నాను నేను. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ సిద్ధాంతాలు ఏంటి కొన్ని ఆలోచించేద్దాం. ఇంచుమించు 5 సిద్ధాంతాలు ఉన్నాయి దీని మీద. సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ముందు మనం ఈ పాఠాన్ని నేర్చుకోవట్లా, ఇదేంటో నేర్చుకోవట్లా, దీని గురించి ఎవరు ఏం చెప్పారో నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఒకటి ఏంటంటే, ఇది బహుశా ఇరిమియా చేత నెబో పర్వతంలో దాచి ఉంచిన నిబంధన మందసాన్ని బయటకు తీసుకురావటానికి సూచిస్తుందని చెప్పారు. మరుగైన మన్నా అంటే నెబో పర్వతంలో ఇది ఒక పర్వతం మధ్యన ఉండిపోయిందంట నిబంధన మందసం. ఇప్పటికి మన మతశాఖలో ఇదే చెప్తున్నారు, మందసమును బయటికి తీసుకురావటం. ఇది మన చదువుతున్నటువంటి బైబిల్లో ఇది కనపడదు. ఏది? ఇర్మియా గారు నెబో పర్వతంలో దాచి ఉంచినటువంటి నిబంధన మందసాన్ని బయటికి తీసుకొచ్చారు కదా, అది ఆ హిస్టరీ మనకు కనపడదు. ఎక్కడ ఆయన ఆ నెబో పర్వతాలకు వెళ్ళి దాన్ని బయటికి తీసుకొచ్చినట్టు మనకు తెలుగు బైబిల్లో కనిపిస్తూ, కానీ ఆర్సీఎం బైబిల్లో ఉంటుంది. రాసుకోండి, అది మక్కబీ 2వ గ్రంథము, మక్కబీలకు 2వ గ్రంథము 2వ అధ్యాయము 4 నుండి 8. అది బయటికి తీసుకొచ్చాడనంటే అందులో ఏముంటుంది? మనసు పెట్లు ఏముంది? చిగురించిన అహరోను చేతికర్ర ఉంది. ఇంకేముంది? ఆజ్ఞలతో కూడిన రాతి పలకలు అందులోనే ఉన్నాయి. మన్నా ఉంది. అది బయటికి తీసుకురావటం అని అంటే అదే సూచిస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చెబుతున్నారు, మతశాఖల వాళ్ళు, యేసుక్రీస్తు 2వ రాకడకు ముందు ఎర్రపై దొరుకుతుంది, కలాల పాత్రలు దొరుకుతాయి, మందసం కూడా తిరిగి దొరుకుతుంది. అప్పుడు 2వ రాకడికి మనం సిద్ధపడాలి. 2వ రాకడికి ముందు అన్నీ జరుగుతాయి. ఒకరోజు ఆ మందసం మనకు దొరుకుతుంది, అందులో ఉన్న మన్నాను మనం భుజిస్తాము అనేది ఈ వచనాన్ని తీసుకునే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ యేసుప్రభువు వారు మాట్లాడినటువంటి మాట ఇప్పుడు మీరు జయిస్తే 2వ రాకడికి ముందు జరుగుతున్నటువంటి ఈ సన్నివేశాల్లో ఈ మందసం దొరుకుతుంది, ఆ మందసంలో ఉన్న మన్నాన్ని మీరు తింటారు, అది నేను భుజింపనిస్తాను మిమ్మల్ని అని యేసుప్రభువు వారు చెప్పినట్టుగా వీళ్ళు వాదిస్తున్నారు. రెండేంటంటే, ఇది బహుశా ఆధునిక నీతి ఆహారాన్ని సూచించవచ్చు. ఇది కూడా మన తెలుగు బైబిల్లో లేదు, కానీ ఇది ఆర్సీఎం బైబిల్లోదే. 2వ బారూకు 2వ గ్రంథము 29:8. ఆధునిక నీతి అంటే ఈ నీతిని అనుసరించి బ్రతకటం, ఈ నీతిని వారికి అప్లై చేయటం, ఇది వాళ్ళు అనుభవిస్తారు. అలాంటి మంచి నీతిని మీరు అనుభవించబోతున్నారు, అలాంటి నీతిని మీకు ఆపాదిస్తాను అని ఆయన చెప్పినట్టుగా వాళ్ళు బోధిస్తున్నారండి. 3 ఏంటంటే, ఇది సరైన సూచన ఏమిటో చెప్పడం కష్టం. ఏంటో ఈ సూచన ఏంటో మనకు తెలియదు, కానీ క్రీస్తు చేత ప్రారంభం కాబోయే క్రొత్త యుగానికి ఒక జాడంట. అదే 1000 ఏళ్ల పరిపాలనకు ఆపాదిస్తున్నారు వీళ్ళు.
ఇది సరైన సూచన ఏంటో మనకు తెలియదు, కానీ యేసుక్రీస్తు వారు వస్తారు, ఒక క్రొత్త యుగాన్ని స్థాపిస్తారు, ఆ యుగంలో మీరు దీన్ని అనుభవిస్తారు అని చెప్పడానికి వాళ్ళు దీన్ని కోట్ చేస్తున్నారు. 4 ఏంటంటే, మరి కొంతమంది యోహాను సువార్త 6వ అధ్యాయము 31 నుండి 35 ఈ వచనాలను ఆధారం చేసుకుని క్రీస్తే స్వయంగా మన్నాకు సూచనే ఉన్నాడని చెబుతారు. పరలోకం నుండి పంపబడిన మన్నాను నేనే అంటాడు కదా అక్కడ, అది యేసుక్రీస్తు వారే అని వాళ్ళు మాట్లాడతారు. 5 వీళ్ళు ఏం మాట్లాడతారంటే, అప్పటి కాలపు శ్రోతలకు అర్థమైందంటే ఇదేంటో అర్థమైందా? వాళ్ళు చెప్పేది ఏంటంటే, అప్పటి కాలపు శ్రోతలకి మరుగైన మన్నా ఏంటో వాళ్ళు అర్థం చేసుకోగలిగారు, కానీ ఇప్పటి కాలపు మనకి దాన్ని అర్థం చేసుకోవటం కష్టం అని తేల్చేశారు. ఇప్పుడంతకీ మరుగైన మన్నా భుజింపనిస్తానన్నప్పుడు జయించేవాడు ఏం గ్రహించాలి? పోనీ ఆ రోజు వాళ్ళు జయించారు కాబట్టి వాళ్ళకి మరుగైన మన్నా ఇలా అనుకున్నట్టుగా ఆయా పరిస్థితులు బట్టి దాన్ని మనకు అప్లై చేసేసుకున్నాం అనుకోండి. ఈరోజు జయించేవాడికి దేవుడు ఏమి ఇస్తాడు? మరి మనం కూడా నికోలాయితుల బోధ లాంటి బోధలను మనం ఎదిరించాలి కదా, జయించాలి కదా. మనం కూడా బిలాం బోధని వ్యతిరేకించాలి కదా. సంఘంలోంచి కొంతమందిని వాక్యానికి విరుద్ధంగా భిన్నమైన బోధలు చేసే వాళ్ళని, అపోస్తులు బోధన పక్కన పెట్టే వాళ్ళని కూడా మనం పక్కన పెట్టాలి కదా. పెడితే ఏంటి వచ్చేది? లోకాన్ని జయిస్తున్నాము, శరీరాన్ని జయిస్తున్నాము, అపవాదం జయిస్తున్నాము, లోకాన్ని జయిస్తున్నాము. మరి మనకిచ్చే విజేతలమైన మనకిచ్చే ఆ మన్నా ఏంటి? మరి మనమే నేర్చుకోవాలి, ఇదే కదా. అంటే అంతకీ ఇప్పుడు యేసుప్రభువు వారు చెప్పినటువంటి మరుగైన మన్నా ఇవేవి కాదని నా డౌటు. కొద్దిగా ముందుకు వెళ్దాము దాని గురించి. అసలు మన్నా అంటే ఏంటి, ఎక్కడుంది ఇది, ఏ సందర్భంలో ఇది బయటకు వచ్చింది, మన్నా అనే పదం ఎప్పుడు వాడుకలోకి వచ్చింది, ఇవన్నీ ఆలోచించేద్దాం. ఓకేనా? ఇంతవరకు ఇది అర్థమైంది కదా. చూద్దాం ఇప్పుడు అసలైన వివరణ ఏంటో చూద్దాం. అసలైనటువంటి వివరణ ఏంటో మనం ఆలోచించేద్దాం. ఆయిల్ వాసనది మనం కాదంటున్నాం. ఎవరు? మనమా? మరి అందుకే కదా సత్య సంబంధులు మత శాఖలని డివైడ్ చేసాం. సత్య సంబంధులు అంటే ఏంటి? అపొస్తలుల బోధ మీద వాళ్ళు కట్టుబడి ఉంటారు, తెలియకపోతే నోరు మూసి కూర్చుంటారు. ఈ మత శాఖలు ఏంటంటే ఈ 66 పుస్తకాలే కాదు, ఆర్సీఎం బైబిల్లోకి వెళ్ళి 7 పుస్తకాలు ఎక్స్ట్రా తెచ్చుకుంటారు. ఇవే కాదు, అవసరమైతే దేవదాసయ్య గారు రాసిన పుస్తకం కూడా తెచ్చుకుంటారు. అదే కదా ఇప్పుడు మన బాధ. మన ఇబ్బంది ఏంటి? వారితో మనకి ఇబ్బంది ఏంటి? ఏదైనా నమ్ముతారు వాళ్ళు, ఏ పుస్తకమైనా నమ్ముతారు. అవసరమైతే వేదాల్లోకి వెళ్ళి అందులో క్రీస్తున్నాడని చెప్తున్నారు. ఈ లెక్క ఏంటిది? ఇంకా ఆర్సీఎం బైబిల్ అంటే మన బైబిల్లో ఉన్న పుస్తకాలు 7 పుస్తకాలు. మన బైబిల్లో 66 పుస్తకాలు ఆర్సీఎంలో ఉన్నాయి, ఇంకా 7 పుస్తకాలు అందులో ఉన్నాయి. మన 66 పుస్తకాలు కలిగి ఉన్నటువంటి ఆ పుస్తకంలో 7 పుస్తకాలు చదివి పెట్టిన ఆ పుస్తకాలు చదవరని ఎందుకు అనుకుంటాం? తీసుకుంటారు వాళ్ళకి ఏదైనా కావాలి, వాళ్ళ బోధకు అనుకూలంగా ఏది ఉంటే తీసుకుంటారు అంతే. నీకు ఆర్సీఎం బైబిల్ తీసుకున్నాం అనుకోండి అన్న, చాలా పొరపాట్లు చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఈ అప్రామాణిక పుస్తకాల్లోనే కాదు, 7 పుస్తకాలు అప్రామాణికం. 1621లో ఒక సభను ఏర్పాటు చేసి ఈ 73 పుస్తకాల, 83 పుస్తకాల, 86 పుస్తకాల, 66 పుస్తకాలు అనేది వాదోపవాదాలు జరిగినప్పుడు ప్రొటెస్టెంట్లంతా కూడా 66 పుస్తకాలే ప్రామాణికం, అవే దేవుడిచ్చినవి, మిగతా ఏం తీసుకోకూడదని పక్కకి తీశారు. ఆర్సీఎం వాళ్ళు ఒప్పుకోలేదు, ఆ 7 పుస్తకాలు కూడా ఇందులో పెట్టాలని చెప్పి వాళ్ళు అది పెట్టుకుని వెళ్ళిపోయారు. 1620 ఓట్లు జరిగిన సన్నివేశం అది. వాళ్ళు చెప్తారు, దాన్ని అనుసరించి వీళ్ళు కూడా చెప్తారు. వీళ్ళకి ఏంటంటే ఇదేంటో తెలియాలి అంతే, ఇక్కడ ఆలోచించరు. అది అసలు ఏంటన్నది మనం చూడాలి అంతే తప్ప మనం బైబిల్ మాట్లాడిన కాడ, దేవుడు మౌనంగా ఉన్న కాడ మనం ఏదో కలిపేసి చెప్పామనుకోండి, భిన్నమైన బోధలకి అదే కారణం అవుతుంది అన్న. ఆర్సీఎం బైబిల్
వాళ్ళు తీసుకుంటున్నారనే కదా ఇప్పుడు మన బాధ అంతాను. ఓకే, మరుగైన మన్న ఏంటో ఆలోచించేద్దాం. దాని ఆనవాళ్ళు, దాని వేళ్ళు ఎక్కడున్నాయో చూద్దాం. ఓకేనా? చిన్న ఉపోద్ఘాతం, మన్నా గురించి చిన్న ఉపోద్ఘాతం ఇస్తాను మీకు. దానికి ముందు ఒక పాయింట్ రాసుకుందాం. దేని వేళ్ళు మన్నా మరుగై అన్నది కాసేపు పక్కన పెడదాం. ఈ మన్నా గురించి ఆలోచన చేస్తున్నాం. ఈ మన్నాకి సంబంధించి దీని వ్రేళ్ళు పాత నిబంధనలో పాతుకుని ఉన్నాయి. నిర్గమకాండము 16 అధ్యాయము 13 నుండి 36, కీర్తన 78, 24. ఒకసారి చూద్దామా? కొద్దిగా మనసు పెట్టాలండి దీని మీద. 78, 24. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించాను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించాను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించాను అన్నాడు. ఇది 78వ కీర్తన. ఆసాపు అనేటువంటి భక్తుడు పాత నిబంధనలో నా ప్రజలు అని చెప్పుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకి అరణ్య ప్రయాణంలో ఎన్ని మేలులు చేశాడో చెప్పుకుంటూ వస్తున్నాడు. దాన్ని చెప్పి స్తుతించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సందర్భంలో మాట్లాడిన మాట ఏంటి? ఆహారంకే ఆయన వారి మీద మన్నాను కురిపించాడంట, ఆకాశ ధాన్యాన్ని వారికి అనుగ్రహించాడంట. ఎక్కడ? నిర్గమకాండం 16 అధ్యాయం. ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయము 13 నుండి 36 వరకు, ఆఖరి వరకు. ఈ సందర్భం మనకి తెలియదు కాదు. ఈ సందర్భం మనకి తెలియదా? సండే స్కూల్ స్థాయి నుంచి ఇది నేర్చుకుంటున్న పాఠమే, నేర్చుకుంటున్నటువంటి సంగతులే. 13 నుండి 36 వరకు రాసుకోండి. చూద్దాం ఇది ఎక్కడెక్కడ ఉందో చూసాం. మన్నానే ఈ పదం ఎక్కడుంది? పాత నిబంధనలోనే దాని వేళ్ళు కనపడుతున్నాయి మనకి. ఇది అప్పటికప్పుడు యేసుప్రభువు మాట్లాడిన మాట కాదు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని, ఒక విషయాన్ని తీసుకొచ్చి ప్రస్తావన చేశారు ఆయన. తర్వాత రెండోది వివరణలోకి వెళ్దాము. అరణ్య ప్రయాణంలో దేవుని నిబంధన సంబంధులైన ఇశ్రాయేలీలు మన్నాను తిన్నారు. ఏ పరిస్థితుల్లో ఉన్నారు చూద్దాం ఒకసారి. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే, అరణ్య ప్రయాణాలకు ఏమి ఇచ్చాడు దేవుడు? మన్నా. కణాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వీళ్ళు భూభాగం పంచుకునేంత వరకు కూడా ఆహారాన్ని తింటూనే ఉన్నారు. మీరు యెహోషువ గ్రంథంలో కనిపిస్తుంది మనకి. చిన్న ఉపోద్ఘాతం ఏంటంటే, ఇది మూలాలు చూసాం మనం. మూలాలు వాళ్ళ అరణ్య ప్రయాణంలో మన్నాను తిన్నారని, ఈ మన్నాని దానికి వచ్చేసరికి దీని వేళ్ళు పాత నిబంధనలోనే మనకు అనిపిస్తున్నాయని చూసాం. అసలు ఈ మన్నాని దేవుడు వీళ్ళకి ఇవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే, ఒకటి, వాళ్ళకి ఆ మన్నాని ఇవ్వడానికి గల కారణం ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు కట్టిన బానిసత్వం. ఎవరి కింద అనిపించారు వాళ్ళు? ఏమండి? ఈజిప్టు అంటే ఐగుప్తీల కింద కట్టిన బానిసలుగా బ్రతికారు. ఈ కట్టిన బానిసత్వం తర్వాత దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? వాళ్ళకి అనుగ్రహించి విమోచన, వారిని కనికరించి ఈజిప్ట్ నుండి విడిపించాడు. జాగ్రత్తగా వినండి. ఎక్కడి నుంచి విడిపించాడు? 430 సంవత్సరాలు కట్టిన బానిసత్వం నుండి ఇశ్రాయేలీల్ని దేవుడు వాళ్ళు కనికరించి విడిపించినట్టు మనకు కనపడుతుంది. ఈ విడుదల గురించి కూడా దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. రక్తం ద్వారా, అంటే ఒక జంతువుని బలిచ్చారు అక్కడ. ఎక్కడ? నిర్గమకాండం 12 అధ్యాయంలో రక్తం ద్వారా విమోచన జరిగినట్లు నిర్గమ 12లో చూస్తాం మనం. వాళ్ళ విమోచన ఎలా జరిగింది? 430 సంవత్సరాలు కట్టిన బానిసత్వం తర్వాత దేవుడు వారిని కనికరించి ఏం చేశాడు? వారిని ఈజిప్ట్ నుండి విడిపించాడు. ఆ విమోచన, ఆ విడిపింపు ఎలా జరిగింది? జంతు బలి రక్తం ద్వారా
విడిపించబడ్డారు. ఏ బలి అది? పస్కా బలి. 12 అధ్యాయంలో బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు అక్కడ కనానికి ప్రయాణంలో అరణ్య ప్రయాణంలోకి వెళ్తారనగా ఏమిచ్చాడు దేవుడు? ఇది పస్కా బలి, గొర్రెపిల్లని బలిచ్చి వాళ్ళు విడిపించినట్టుగా మనకు కనపడుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. మనం మెయిన్ పాయింట్లోకి వెళ్తున్నాం. మన్నా అంటే ఏంటో చూస్తున్నాం మనం. అర్థమవుతుందా? ఇది రాసుకున్నారు కదా. ఇది తర్వాత ఎక్కడ విడిపించబడ్డారా? వాళ్ళు విమోచించబడ్డారు, కానీ ఇంకా అరణ్యంలోనే ఉన్నారు. ఐగుప్తు నుంచి వచ్చేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోలేదు. ఎక్కడికి? పాలుతీనులు ప్రవహించే దేశానికి వెళ్ళిపోలే. విమోచించబడ్డారు, కానీ ఎక్కడ ఉన్నారు? ప్రయాణంలో ఉన్నారు, అరణ్యంలోనే ఉన్నారు. అంటే విమోచించబడిపోయిన వెంటనే వాళ్ళు ఫ్రీ అయిపోయారు అనడానికి లేదు. ఒక దేశం కింద నుంచి 430 సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్నటువంటి ఆ కఠిన బానిసత్వం నుండి, దాసత్వం నుండి బయటకు వచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు స్టిల్లే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? కనానికి వెళ్ళాలి. బోళ్ళంత ప్రయాణం ముందుంది. అప్పటిదాకా ఎక్కడ ఉన్నారు? వాళ్ళు అరణ్యంలో ఉన్నారు. బానిసలుగానే ఉన్నారు. బానిసలుగా ఉంటే తినరా? బానిసలుగా ఉంటే తాగరా? బానిసలుగా ఉంటే నిద్రపోరా? వెట్టి సాకిరి ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. అర్థమవుతుందా? ఇది మనసుని పెట్టండి. దీన్ని కంటిన్యూస్గా రాసుకోవాలి. ఈ పాయింట్కి కంటిన్యూ, ఈ బాణం గుర్తు కాకుండా రాసుకోండి. చిన్న లైన్ చెప్తాను. వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి కొంతకాలం పడుతుంది. ఎంతకాలం పట్టింది మామూలుగా? వాస్తవానికి 40 సంవత్సరాలు. మామూలుగా అయితే ఎన్ని రోజులు వెళ్ళిపోవచ్చు? 11 రోజులు. 11 రోజులు వెళ్ళాల్సినటువంటి ప్రయాణం 40 సంవత్సరాలకి వెళ్ళింది. అలా పొడిగించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అది మన టాపిక్ అది కాదు. 40 సంవత్సరాలు ఈ ప్రయాణంలో సాఫీగా వెళ్తుందా? ఫ్రీగా నడవగలుగుతారా? వెళ్ళే ప్రయాణం ఏంటి? వెళ్ళే ప్రయాణం ఎలాంటిది? అరణ్యం లాంటి ప్రయాణంలో అప్పటిదాకా 430 సంవత్సరాలు ఉండి వచ్చినటువంటి దేశాన్ని నుంచి అక్కడ పొందినటువంటి తిన్నటువంటి ఆహారం వాళ్ళకి గుర్తుకొస్తుందా రాదా? వస్తుందా? ఇప్పుడు అన్నీ మానేసి సడన్గా ఏం చేయాలి? ముందన్నాడు వెళ్ళని ఒక కొత్త మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఆ ప్రయాణం వాళ్ళకి ఎన్నో అవాంతరాలు. అసలు విగ్రహాలు కల్పించిన తినొద్దని చెప్పడానికి దీనికి బోలెంత లింగప్ ఉంది. అర్థమైందా? చేస్తారు వాళ్ళు కనపడరు. మళ్ళీ ఇంటేనే కదా దానికి క్లారిటీ వస్తుంది. అరణ్య ప్రాణాలు ఎన్ని వస్తాయి? ఏమొస్తాయి? ఎన్నో అవాంతరాలు. ఎందుకని? చాలా దూరం ప్రయాణం చేయాలి కాబట్టి. ఎదుర్కోవాలా ఇవి? తర్వాత వాళ్ళు మొట్టమొదటిగా అరిసేది, ఇజ్రాయేల్ ప్రజలు మొట్టమొదటిగా అట్లా నోటి నుంచి వచ్చి అరిపోయింది తెలుసా? అన్నము అంటారు. ఏమంటారు? ఎందుకని? దేవుని పిల్లలకి ఆస్తిపాస్తులు అక్కర్లొద్దు, కానీ ఇది మాత్రం అడుగుతారు. సెమినార్ పెట్టినా బోనాలన్నింటికి అంటారు. అంటే ఆయన పిల్లలకి ఏంటంటే తిండి మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది. అరణ్య ప్రయాణంలో ఇన్నిసార్లు చూసాం. ఆ కుండల మీద వండిన వేడివేడి మాంసం ఉండగానే పోయిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు మంచి ఆహారం ఇచ్చి పోషించిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్పారు? కీరకాయలు, దోసకాయలు అయ్యే చెప్పుకొచ్చారు. అక్కడ మేము అన్నీ తిన్నాము, కూరాకులు తిన్నాము, ఇక్కడేంటి ఇది కొత్త పెడుతున్నాం అని చెప్పి తిట్టుకున్నారు వాళ్ళు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా అన్నము అంటే అరుస్తుండేవాళ్ళు. రాసుకోండి ఒకసారి. అన్నము అంటూ అరణ్యములో అరిస్తే, అలమటిస్తే దేవుడు వారికి మన్నాను ఆహారంగా పంపించారు. తిట్టుకున్నారా మోషే ఆహారాలను తిట్టుకున్నారా? 16 అధ్యాయం ఒకసారి చూద్దామా? నిర్గమకాండం 16 అధ్యాయము 3వ వచనం 2 కూడా చూద్దాం. ఆ అరణ్యములో ఇశ్రాయేలీలో సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగాను. ఇశ్రాయేలీలు మేము మాంసం వండుకుని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి.
ఆ కష్టం లేదో ఆ బాధ లేదో అక్కడ తినేసి చచ్చిపోతే బాగుండు కదా. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడ నుండి తోడుకుని వచ్చిద్దరని వారితో అనగా, యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురు లేదా అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్తి ఆనాడే కూర్చుకొనవలెను. 13వ వచనం నుంచి మనం చూస్తాము, ఆయన ఆహారాన్ని పంపించినట్టు చూస్తాం. ఇది కంపారిజన్ చేసుకుందాం. ముందు విషయాన్ని చూస్తున్నాము, తర్వాత పెర్గమలో ఉన్నటువంటి క్రైస్తవులకి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. కొన్ని పాయింట్లు కంటిన్యూ అవుదాం. దీనికి రిఫరెన్స్ రాసుకున్నారు కదా ఇప్పుడు చదివింది, కంటిన్యూ అవుదాం. వాళ్ళు మన్నా తిన్నారు, కానీ వారి మన్నా మర్నాటి వరకు మిగలలేదు. దాచుకుంటుందండి మన్నా, కంపు కొట్టింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వారు తిన్నటువంటి మన్నా బంగారు పాత్రలో ఉంచి మందసంలో పెట్టాడు. నిర్గమకాండము 16:31 నుండి 36 ఒకసారి చూద్దాం. ఇది అక్కడ ఏం జరిగిందో సన్నివేశం చూద్దాం. మన అసలు పాయింట్లోకి వస్తున్నాం, జాగ్రత్తగా వినాలి. వారు తిన్న మన్నా బంగారు పాత్రలో ఉంచాడా దేవుడు? ఒకసారి చూద్దామా. నిర్గమకాండం 16:31 నుంచి అవుతుందని చూడండి. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూసినట్లు. ఎవరు చూడాలి? మీ వంశస్థులు, అంటే తర్వాత రాబోతున్నటువంటి తరాలు చూసినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడి. కాబట్టి మోషే ఆహారములతో నీవు ఒక గిన్నెని తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఎందుకు దాచిపెట్టాడు? తర్వాత తరాలు చూడటం కోసం, అంటే అరణ్యంలో దేవుడు వారిని ఎలా పోషించాడో చూడడానికి. ఇప్పుడు ఇది వీళ్ళు ఎగస్ట్రా దాచుకుంటే ఏమవుతుంది? కొంపు కొడుతుంది. ఇదే ఆహారాన్ని దేవుడు ఒక పాత్రను తీసుకొచ్చి ఆ పాత్రలో పెట్టి మందసంలో పెట్టమంటే కొంపు కొట్టిందా? అర్థమవట్లేదు మీకు? వాళ్ళు దాచుకుంటేనేమో కొంపు కొడుతుంది, ఈయన దాస్తే బాగుందా? కొంపు కొడుతుందా? అర్థమవుతుంది మీకు? అంటే దేవుడే దాచిపెడితే అది కొంపు కొట్టదు. ఏం చూపిస్తున్నాడు అసలు యేసుక్రీస్తు వారు? మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాను అని అంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇది ఆత్మీయ అర్థం పోలంత ఉంది. మనంగా దాచుకున్నాం అనుకోండి, అది కంపు కొడుతుంది. అది దేవుడిచ్చింది అయినా మన పరిధిలో అది ఏమవుతుంది అంటే మనం దాచుకుంటే అది కంపు కొడుతుంది. అదే దేవుడు దాచిపెడితే, అరణ్య ప్రయాణాలు ఇజ్రాయేలీ ప్రజలకు ఇచ్చినటువంటి ఆహారాన్ని వాళ్ళు దాచుకున్నప్పుడు కంపు కొట్టింది. అది తీసి పక్కన పెట్టి దేవుడే దాచిపెడితే తర్వాత తరాలు దాన్ని అనుభవించగలుగుతారు అన్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. చిన్న అన్నవింపు రాసుకోండి, చిన్న అన్నవింపు చెరిపేస్తుందని. ఇది మరుగై ఉన్న మన్న సువర్ణ పాత్రలో ఉంచి మందసం పెట్టిలో పెట్టి చిగిరించిన ఆహారం కర్రతోను ఆజ్ఞలు గల రాతి పలకలతో పెట్టబడిన దానికి జ్ఞాపకం చేస్తుంది. హెబ్రీ పత్రిక 9:4 మన్నగల పాత్ర ఎక్కడ ఉంచాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 9:4 చూడండి. అందులో సువర్ణ ధూపార్తియు అంతటి బంగారు రేకులతో తాపబడి నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. ఎందులో ఉన్నాయండి?
మందసములో. మందసములో మన్నా గల బంగారు పాత్ర. ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే దేవుడే దాచిపెట్టాడు మీ కొరకు. ఒకటి దేవుడే దాచిపెట్టాడు. దేవుడు దాచిపెడితే కంపు కొడుతుందా అని? కంపు కొట్టదు కదా. అంటే ఇందులో ఇంకా కొన్ని విషయాలు మనం ముందుకు వెళ్దాం. నేను ముందే చెప్పాను, అర్థమైతే అర్థం అవ్వలేనట్టుగా ఉంటుందని. మీకు అర్థమవుతుందా? అర్థమవుతున్నట్టు ఉంటుంది, వదిలేస్తున్నట్టు ఉంటుంది బోల్టు. ఆఖరికి వెళ్ళేటప్పటికి క్లారిటీ వస్తుంది. ఓకేనా? దేవుడు తన ప్రజలకు దాన్ని ప్రసాదించినట్టు, ప్రసాదిస్తూనే ఉన్నట్టు సూచిస్తుంది. అరణ్యంలో వాళ్ళకి ఇచ్చాడు కదా, అరణ్యంలో వాళ్ళని పోషించాడా? మళ్ళీ మందసంలో మళ్ళీ సువర్ణ పాత్రలో మన్నాన్ని తీసి పెట్టడం ఏంటి? ఒక విషయం, నలుగురు మా ఇంటికి రమ్మని నేను ఆహ్వానించాను. ముగ్గురే వచ్చారు. ఆ ముగ్గురికి నేను కొన్ని ఆహార పదార్థాలు సిద్ధపరిచాను, తిన్నారు. నేను పిలిచింది ఎంతమందిని? నలుగురిని. ఇంకొక వ్యక్తి రాడా అంటే వస్తాడు, లేటుగా వస్తాడు, ఎప్పుడో వస్తాడు. నేనేం చేస్తాను? దాచిపెడతానా అంటే ఏంటి అర్థం? వాళ్ళు తింటున్నారు, తర్వాత రాబోయేవాడికి దాచిపెడుతున్నాను. మరుగైన మన్నా అంటే ఏంటి? ఒకప్పుడు నా ప్రజలను నేను పోషించాను, ఒకప్పుడు నేను నా ప్రజల్ని ఆహారాన్ని ఇచ్చి పోషించి నడిపించాను. దాచిపెడతామంటే తర్వాత ఒక ప్రజ రాబోతున్నారు, ఆ ప్రజకి నేను ప్రసాదిస్తూనే ఉంటాను. దాచిపెడతామంటే అది. మరుగై ఉన్న మన్నా అంటే మరుగై ఉన్నా అని మన తెలుగు బైబిల్లో రాశారు. దాచిపెట్టిన మన్నా అంటున్నాడు యేసుప్రభువు వారు. పెర్గమ సంఘాన్ని ఎవరైతే జయిస్తారో వారికి దాచిపెట్టిన మన్నా నేను మీకు, ఆ రోజు వాళ్ళని అరణ్య ప్రయాణంలో నడిపించడానికి ఆహారం ఎంత ఉపయోగపడిందో, నీ ఆత్మీయాత్రలో నేను తిరిగి వచ్చేంత వరకు నిన్ను పోషించడానికి ఆ రోజు దేవుడు దాచిపెట్టాడు చూసావా, అది నీకు తినిపిస్తా. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు తిని వాళ్ళు పోషించబడుతూ ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి మన కొరకు అది దాచిపెట్టబడింది. దాచిపెట్టిన మన్నా క్రైస్తవులు వచ్చిన తర్వాత తింటున్నారు దాన్ని. అది భవిష్యత్ వాగ్దానం కాదు. అది దాచిపెట్టాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు ముగ్గురు తినేసాక రఘులు అంటాడో లేకపోతే రాజుగారులు అంటాడో, అరే బాబు అదిరిపోయి కూరలు వండాడు రా బాబు, ఎప్పుడు తినలేదు అలాంటివి, అదేదో స్పెషల్ అంట, మటను చాలా బాగుంది, ఏదో పోతంట అని చెప్పి రాలోనుడికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ రాలని వ్యక్తి అంటున్నాడు రాజుగారితోటి, ఏమని అంటే మాకు ఉంచుతాడు, ఇలాగ నీకంటే గొప్పది నేను దారిలో తినేస్తాను, దొరికితాను తినేసామనుకో పోతావు. అరణ్య ప్రయాణంలో ఐగుప్తులు తిన్నటువంటి ఆ చిడితిళ్ళు గుర్తొచ్చినాయి వాళ్ళకి. దేవుడిచ్చిన ఆహారం తిని ఇది పెద్ద ఏం కనపడదు, అది బాగుంది అనుకున్నారు. పెర్గమలో ఉన్న సంఘస్థులు కూడా పనికి మళ్ళీ తిండి కోసం కక్కుర్తిపడ్డారు. ఆ తిండికి కక్కుర్తిపడ్డ వాళ్ళు పక్కన పెట్టేసే, నీ కొరకు నేను సిద్ధపరిచిన ఆహారం ఉంది, అది తిని చాలు, దరిద్రపు తిళ్ళు తినకంటున్నాడు. అర్థమవుతుంది మీకు? దేవునికి స్తోత్రం. వాళ్ళు తిన్నారా? ప్రేమ అంటున్నారు. మళ్ళీ దానికి వడ్డేంటి? ప్రేమ. మరి ఎలా రక్షించుకుంటావు అంటున్నాడే. దేవుడేమో ఒక కోణంలో ఆలోచిందంటే, వీళ్ళ ప్రేమ అనే కోణంలో ఆలోచించి వీళ్ళ వ్యక్తి మీద ప్రేమ, ఆత్మ మీద ప్రేమ కంటే ముక్క మీద ప్రేమే చేసే పనులు. దేవుడు దాచిపెట్టిన ఆహారం, ఆ రోజు అరణ్య ప్రయాణం వారిని పోషించినటువంటి ఆహారం మనకు కూడా భుజింపనిస్తున్నాడు, మనం కూడా తింటున్నాము. దానికంటే గొప్ప ఆహారం అది కాదు. అది దాచుకున్న కంపు కొట్టింది. అది తిన్నవాళ్ళు చచ్చారు, కానీ ఇది తిన్నవాళ్ళు ఇప్పటికీ సావరు. అలాంటి ఆహారం నేను మీకు పెడతంటే, మీకు ఇస్తుంటే మీరేంటి గాలి తిల్లు తింటారు అని చెప్తున్నాడు యేసుప్రభువు వారు అక్కడ. అర్థమైందా? ఇంకా ముందుకు వెళ్దాం. ఇది కంటిన్యూ ప్లేసు పెద్ద పాయింట్ కాబట్టి ముందుకు వెళ్దాము. మరుగై ఉన్న అంటే దాచిపెట్టిన
నిజంగా మనం అది మంచి వాగ్దానం అండి. ఒరే ఏమున్నా లేకపోయినా నువ్వు ఆకలితో ఉండి అక్కడ, నేను దాచిపెట్టింది నేను పెడతాను అంటే నా కోసం దాచిపెట్టి ఉంచాడు దేవుడు అనేటువంటిది ఎంత మంచి వాగ్దానం అది. నేను అది తింటే చాలు నాకు అనుకుని క్రైస్తవుడు బ్రతకాలి. ఆకలికి తృప్తిపడి అది తింటే వెళ్ళిపోతుంది, తిన్నవాడు చచ్చిపోతున్నాడు. అలాంటిది మనకి ఎందుకండి? తిన్న మన బాడీలోనే ఉండాలి, తిన్న చావకూడదు. అలాంటిది ఏదైనా ఉండి పెట్టండి, నేను పెడతానంటున్నాడు ఆయన. తర్వాత ఇశ్రాయేలీయులకు ఏనాటికి ఆనాడు మన్నాని ఇచ్చినవాడు, ఏనాటికి ఆనాడు మన్నాని ఇచ్చినవాడు నేడు తన కుమారుని ద్వారా నిబంధన మందసములో దాచబడిన మన్నాను. మన వాళ్ళు ఎక్కడికి కనిపించి అయిపోయారంటే మరుగై ఉన్నా అనేవాడికి మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, మర్మాల్లోకి వెళ్ళిపోతారు. అసలు ఒరిజినల్కి ఏముంది అక్కడ? దాచబడిన మన్నాను భుజింపునిత్తును. అదే ఇక్కడ పాయింట్. దేవుడు ఆయన ప్రజల్ని ఎప్పుడు విడిచిపెట్టాడండి, మన కోసం దాచిపెట్టి ఉంచుతాడు. అన్నీ కావలసినప్పుడు పెడతాడు. దాచిపెట్టి ఉంచడం అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు, సంఘం ఏర్పడే వరకు వాటిని దాచిపెట్టాడని. యేసుప్రభు వచ్చేసిన తర్వాత దాచిపెట్టినట్టు అది పోషిస్తున్నట్ట ఇచ్చి. మనం కూడా రక్షించబడ్డామా? ఎక్కడి నుంచి రక్షించబడ్డాం? లోకంలో నుంచి. లోకంలో ఎంతకాలం ఉన్నాం? ఇప్పుడు నేనైతే లోకంలో ఒక 20 ఏళ్ళు ఉన్నాను. 20 ఏళ్ళు లోకంలో ఉన్న తర్వాత, బానిసత్వం నుంచి నన్ను విడిపించిన తర్వాత పరలోక యాత్రలో ఉన్నాను. ఈ యాత్రలో దేవుడు ఒకప్పుడు పోషించబడినటువంటి ఆ తిండితో నన్ను పోషించాలనుకోవట్లా. ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నప్పుడు తిన్న తిండితో వారిని పోషించాలనుకోవాలా. ఈ ప్రయాణంలో ఒక మంచి ఆహారాన్ని పరలోకం నుంచి వారికి పంపించాడు దేవుడు. అలాగే మనకు కూడా ఈ యాత్రలో ఏం పంపిస్తాడు? దాచబడిన మన్నా. ఆ రోజున పోషించినటువంటి ఆహారమే, కానీ డిఫరెంట్. అది కంపు కొట్టింది, అది తిన్న వాళ్ళు చచ్చిపోయారు. ఇది కంపు కొట్టదు. దాచిపెట్టాడంటే అర్థమే మనకు అర్థమైపోలేదు కంపు కొట్టదని. కంపు కొట్టి దాచిపెడతాడా? దాచిపెట్టాడంటే కంపు కొడుతుందా? కంపు కొట్టదుగా. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. దాచబడిన మన్నాను భుజింపనిస్తాననటం బహుశ్రేష్టమైన దీవెనతో, వాగ్దానంతోనూ కూడినదే ఉంది. ఎంత ఇప్పుడు నా కోసం ఒక ఆయన దాచిపెట్టి ఉంచాడని మన మీద ఎంత ప్రేమ ఉండాలి. రఘు ఏదైనా ఎక్కడ వంట చేసాడు అనుకోండి, బాగా కుదిరినప్పుడు ఆయన చెప్తాడు, అన్న నేను బిర్యానీ తీసుకొస్తున్నానని. అంటే దాని అర్థం ఏంటి? ఏదో ఆయన గొప్పడు అనిపించుకోవడానికి కాదు, గొప్పడు అనిపించుకోవడానికి బోళ్ళని జాలి చెప్పాను చాలా బాగా వండుతాడని. ఆయనకి తెలియదండి నేను ఎలా వండుతాను అన్న విషయం ఆయనకి తెలుసు. మరి దాచిపెట్టి ప్యాక్ చేసి పట్టుకురావటం అంటే ఏంటి? నా మీద ప్రేమ చూపిస్తున్నాడు, అనగా పెట్టాలి తినాలని. ఆయన కూడా ఆయన పిల్లలకి దాచిపెట్టిన మన్నా భుజింపనిస్తానంటే అర్థమేంటి తెలుసా? నేను మిమ్మల్ని పోషిస్తాను. అంతకంటే గొప్ప వాగ్దానం మనకి ఏదైనా ఉందా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వస్తే ఉంటుంది, లేకపోతే పోద్ది, మరి అయిపోద్ది అని వాళ్ళు ఎక్కువ. మనకి గమ్మున రావాలి, అయిపోద్ది, లాస్ట్కి వచ్చేసింది కర్రీ, ఊడికి మిగులుతుంది అని వాళ్ళు ఎక్కువ మనకి. ఆయన అలా కాదు. నువ్వు ఎప్పుడు వచ్చినా ఉంది, నీకు ఎంత కావాలో అంత ఉంది. ఎంతమంది వచ్చినా ఎంత కావాలో అంత ఉంది. ఇది దీవెన కాదా? వాగ్దానంతో కూడుకున్న దీవెన. అయిపోతుంది, నువ్వు గమ్మున రాకపోతే అన్నాడు అనుకోండి, అది దీవెన అవ్వదు, వాగ్దానం కూడా అవ్వదు. తర్వాత ఇశ్రాయేలీయులు దాచుకుంటే మన్నా కంపు కొట్టింది. ఇశ్రాయేలీయులు దాచుకుంటే మన్నా కంపు కొట్టింది. తర్వాత పురుగు కూడా పట్టింది. దేవుడే దాచిపెడితే పురుగులు వస్తాయా? అసలు కనీసం నుసమైన వాళ్తుంది దాని మీద. రాసుకోండి, దేవుడే దాచిపెడితే. అలా జరగలేదు. అర్థమవుతుంది? అర్థమైనట్టు నటిస్తున్నారా సమయంలో? అర్థమైనట్టు నటిస్తున్నారా? అర్థమవుతుంది అంటున్నాను. ఏమి లేదు అందులో.
ఆయన శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఉంది. నా కోసం బ్రతికారనుకో, మీరు విజేతలుగా నిలబడ్డారనుకో, శ్రేష్టమైనవి నేను మీకు ఇస్తాను. మరుగైన మన్నా అనే పదాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అలాంటి కూడేదని పెడతాడని చూడకండి. ఇప్పుడు అలాంటిది పడేస్తాడంటారు భూమి మీద అని చూడకండి. ఆ రోజు ఆకాశంలో నుంచి ఎప్పుడు చూడనటువంటి ఇదేమి అన్నారు అంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు. అది ఎప్పుడు చూడని దాంతో వాళ్ళని పోషించాడు. ఇప్పుడు అదే కావాలి నీకు, అదే కావాలా? నువ్వు బ్రతకటానికి అరణ్యయాత్రలో నువ్వు చావకుండా నిలబెట్టడానికి ఆయన భౌతికమైన ఆహారం నిన్ను నిలబెడుతుందా? ఏది నిలబెడుతుంది? ఆత్మీయ ఆహారం నిలబెడుతుంది. అంటే కంటికి కనబడే ఆహారం నువ్వు ఆశించకని చెప్తున్నాడు. ఇలాంటి గొప్ప వాగ్దానం చేస్తున్నాడు ఆయన. మనం జయిస్తే, అంటే మనం జయిస్తే ఇలాంటి దాన్ని పొందుకోగలుగుతాం. జయించకపోతే పోగొట్టుకుంటున్నామా? ఆయనేమో దాచిపెట్టిన దాన్ని పెడదానని ఆయన చెప్తున్నాడా? మాకొద్దు ఈ గడ్డి ముద్ద అంటున్నామా? అలా తానే దాచిన దానిని వారికంటే జయించిన వారికి, బ్రాకెట్లో జయించిన వారిని పెట్టుకోండి, ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. అంటే ఇందాక వాదాలకి దీనికి ఏమైనా సంబంధం ఉందా రఘు? ఇందాక వ్యాఖ్యానాలకి దీనికి సంబంధం ఉందా? వాళ్ళు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళారు. ఇక్కడ సందర్భం వేరు. పైన ఏం తిన్నారు వాళ్ళు? ఆ సంఘాలు కొంతమంది సభ్యులు ఏం తిన్నారు? ఎవరు ప్రలోభాలకు లొంగి తినకూడనటువంటి ఆహారం తిన్నారు. అది పోషించేది మనల్ని, అదే నడిపించేది మనల్ని. రాసుకోండి. ఈ జీవాహారం ఏమై ఉన్నప్పటికీ ఆయన అది తన వారికి ఇస్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, భౌతికంగా కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 47 నుండి 51. ఆయన సువార్త పరిచర్య కాలంలో యేసుప్రభు మాట్లాడినటువంటి కొన్ని సంగతులు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం చదువుదామా? 47. విశ్వసించి వారే నిత్య జీవం గలవాడు. జీవాహారము నేనే. ఏ ఆహారం? అది భౌతిక ఆహారమా? చాలామంది ఏమన్నారు? 60. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఏది ఇది ఎవడు వినగలడని, ఏది ఆయన తింటమేంటి అంటే పెడితే తినేస్తారు. కోసుకుని రాజుగారు పెడితే తినేస్తారు. నా శరీరం తిని నా రక్తం తాగువాడని బాత్ చేసుకొచ్చాడు కదా. వీళ్ళు ఏమనుకున్నారు? ఎలా తినగలం ఏంటి? ఏపుకి తినేస్తారు కూడా వీళ్ళు అవసరమైతే. అంటే నా శరీరం ఆహారం అని అనగానే ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఇది కూడా అంతే. మరుగైన మొన్న భుజింపునిస్తానని దాడికి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకూడదు. ఏదైనా ఎత్తాడంటే వాళ్ళకి ఇచ్చినట్టు అని అనుకోకూడదు. అర్థమైందా? ఇప్పుడు 47 వచ్చిన మళ్ళీ చదువుతున్నాను చూడండి. విశ్వసించి వాడే నిత్య జీవం గలవాడు. జీవాహారము నేనే. అంటే కూరగాయలు తిన్నట్టు తినేస్తానికి ఆహారంగా ఉంటానని చెప్పట్లేదు ఆయన. ఏమంటున్నాడు? మీ పితరుల అరణ్యములో మన్నాను తినినను చనిపోయేది, దీనిని తినివాడు సావుకుండినట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 52 వచనాలు అంటున్నారు చూడండి. యూదులు ఈయన తన శరీరం ఎలాగ తిననీయగలడని ఒకడితో ఒకడు. ఇప్పుడు మరుగైన మన్నా ఎలా ఉంటుంది? అది ఎక్కడుంటుంది? అది నెబో పర్వతంలో నుంచి ఎత్తుకొచ్చాడు చూసారా ఇర్మియా గారు. అదంటావా? ఇలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఆయన ఏం చెప్తున్నాడు? చావరు అంటే ఆత్మీయంగా చెప్తున్నాడు అక్కడ. నేను చెప్పు మాటలు కింద చెప్పాడు కదా, 63 వచనం. ఆత్మయే జీవింపు చేసినది, శరీరం కేవలము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి.
అర్థమవుతుందా? అంటే ఈ ఆహారం ఏ ఆహారం? పరలోకం నుంచి వచ్చినటువంటి ఈ ఆహారం, మరుగై ఉంచిన మనకు భుజింపనిస్తానని చెప్పినటువంటి ఈ ఆహారం ఈ భూమి మీద విగ్రహ విందులకు భిన్నమైంది. విగ్రహ విందులకు భిన్నమైంది. ఎందుకంటే విగ్రహ విందుల దగ్గర పెట్టిన ఆహారం తింటే చేస్తావు, కానీ ఈ ఆహారం తింటే ఎప్పుడు బ్రతుకుంటావు. ఈ ఆహారం ఎలాంటిది? భౌతికమైనది కాదు, డిఫరెంట్. విగ్రహ విందులకు అది భిన్నమైనది. లోకం దీనిని పొందనేరదు, గ్రహించనేరదు, గౌరవించదు. మన్నా అనగానే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది అనుకుంటున్నారు వీళ్ళు. ఆయన చెప్పింది ఏంటి? ఆయన ఏం హింట్ ఇస్తున్నాడు? ఒకప్పుడు దేవుని ప్రజలు పోషించినటువంటి ఆ సందర్భాలు తీసుకొచ్చి, దాని పునాదులు ఎక్కడున్నాయో, దాని పాదులు ఎక్కడున్నాయో దాన్ని తీసుకొచ్చి ఆ పరిస్థితులన్నీ మనకు అవగాహన కల్పించడానికి ఈయన మాట్లాడుతూ మరుగైన మన్నాను భుజింపనిస్తాను అని అనగానే వాళ్ళు భౌతిక ఆహారం ఆశించారు. మన భౌతిక ఆహారం ఆశించడానికి మనం శరీర సంబంధులం కాదు, లోక సంబంధులం కాదు. మనకి దేవుడు దాచిపెట్టిన ఆ మన్న విగ్రహ విందులకి భిన్నమైంది. అది భౌతికమైంది కాదు. లోకం దాన్ని గౌరవించుతో, గ్రహించుకోదు, పొందాలని కూడా అది అనుకోదు. దాచబడిందంటే ఇంకా అసలు అది పాడవదు. మీరు తినే ఆహారం పాడేది కాదు. పాడవని ఆహారం ఏదైనా ఉందన్న భౌతికంగాను భూమి మీద ఏదైనా ఎక్స్పైరీ డేట్ అయిపోద్ది. ఎక్స్పైరీ డేట్ అవన్నీ ఉందా? లేదు కదా. మరి ఈయన ఇచ్చింది ఎక్స్పైరీ డేట్ లేదంట. అది ఆత్మ సంబంధమైంది. అప్పుడు ఎప్పుడో చేయిస్తాం అంటే వాళ్ళు ఇంకా ఎప్పుడు చేయిస్తారు మరి? ఎప్పటికంటే ఎవరికైనా చచ్చిపోతున్నాడు. ఆయన వచ్చేదాకా లక్షల లక్షల కోట్లు కొంతమంది చచ్చిపోతున్నారు. ఇప్పుడు మనం ఉన్నాం, జయించాం. ఏం తింటున్నాం చెప్పండి? రోజు ప్రతి ఆదివారం ఏం తింటున్నాం? వాక్యం, బల్లారాధన. అలాంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు పొందుకుని యేసుక్రీస్తు వారు రాజుగా ఉండగా ఆయన బల్ల చుట్టూ కూర్చుని తింటున్నాం మనం. ఇంకెంతకంటే గొప్ప భాగ్యం ఏంటి చెప్పండి? చిన్న చిన్న విగ్రహ సంబంధమైనటువంటి వాటికి కక్కుర్తిపడి అటు వెళ్ళిపోతారా మీరు? పెరగమలో ఉన్న కొంతమందిని ఉద్దేశించి బాధను వ్యక్తం చేస్తున్నాడు ఆయన. మిగిలిన వాళ్ళకి మీరు ఏం కంగారు పడకండి, వాళ్ళు జాయింట్లు తింటారని బాధపడకండి. జాయింట్ తిన్నా అది పాడైపోయేదే, దాచిపెట్టుకునేది దాచిపెట్టుకోమనండి. కానీ మనం తినేది దాచుకోవచ్చు. మన దేవుడే దాచిపెడుతున్నాడు. అది ఆఖరిగా అపవాది తన వారిని ప్రత్యేకంగా చూస్తే, ప్రభు మాత్రం తన వారిని ప్రత్యేకంగా పట్టించుకోరా? యేసు జయ జీవితం కలిగి ఉండే వారికి ఆధ్యాత్మిక పోషణ కలిగిస్తాడు. ఆత్మకు ఆహారం అది, శరీరానికి కాదు. శరీరం నువ్వు తినకపోయినా అది అలసి వస్తుంది ఎప్పటికప్పుడు. ఆత్మ నిత్యం ఉండేది. దేని చేత పోషించబడాలి మనం? ఆధ్యాత్మిక పోషణ, ఆత్మీయ ఆహారం. మరుగై ఉన్న మన్నా. పాత నిబంధన ఛాయ, నిజస్వరూపం క్రీస్తు అని ఉంది కదా. పాత నిబంధన అంతా ఛాయ, నిజస్వరూపం క్రీస్తు. మన్నా యాజ్టీజ్గా యేసుక్రీస్తు వారే. ఏంటిది ఇదంతా పిక్స్ అయ్యి రాశారే అనిపిస్తుంది ఇప్పుడు చదువుతున్నవాడికి. ఈ బైబిల్ అంతా దగ్గర పెట్టుకుని చదివేవాడికి ఇందులో ఇలాగ మార్చి ఇలా రాసుకున్నారన్నమాట అనిపిస్తుంది. ఎక్కడ మోషే? ఎప్పుడు వచ్చాడు యేసుక్రీస్తు వారు? మోషే పుట్టిన తర్వాత 1500 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చారు. అంటే యేసుక్రీస్తు వారు రావటానికి 1500 సంవత్సరాల క్రితమే ఈ మరుగై ఉన్న మన్నా యేసుక్రీస్తు వారు అని చెప్పడానికి 15 విషయాలు చెప్పాడు. ఆ మన్నాలోనే చిన్న కొత్తిమీర గింజ వలె ఉన్నటువంటి ఆ మన్నా యేసుక్రీస్తే. ఆశ్చర్యం వేస్తుంది అన్న. ఏంటిది అనిపిస్తుంది. చిన్న గింజ, ఇదేమీ అని వాళ్ళు అడిగారు కదా. ఇదేమీ కాదు, యేసుక్రీస్తు వారు అని చెప్పడానికి అంత అద్భుతమైన సందేశం ఉంది. దేవుని చిత్తమైతే నేను సంఘంలో చెప్తాను, అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి అప్పుడు చూడండి ఆ పాఠం. అయితే ఇప్పుడు దీనికి చిన్న కన్క్లూజన్ ఇచ్చిన తర్వాత టీ తాగుదాం. తర్వాత ఎక్కడికి?
తెల్లరాయి. ఓకేనా? ఆకాశం నుండి ఆహారం అని పెట్టుకోండి. షార్ట్ కట్లు ఇస్తున్నాను నేను. మొత్తం మన్నా యేసుక్రీస్తారని చెప్పడానికి, మొత్తం పాట వివరించడానికి మనం బయట పాఠాలకు వెళ్తున్న టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి చిన్న 2-3 లైన్లు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుడు మన్నాను ఆకాశం నుండి కురిపించిన ఆహారం అని పిలిచాడు. దేవుడు మన్నాను ఏమని పిలిచాడు? దేవుడు మన్నాను ఆకాశం నుండి కురిపించిన ఆహారం అని పిలిచాడు. నిర్గమకాండ 16:4. నిర్గమ 16:4. ప్రజలు తినుటకు దేవుడే దీన్ని ఇచ్చాడు. ప్రజలు తినుటకు దేవుడే దీనిని ఇచ్చాడు. కొత్త నిబంధన కాలంలో యూదులు మన్నాను ఏమన్నారంటే దేవుడు పరలోకం నుంచి అనుగ్రహించిన ఆహారంగా భావించేవారు. దేవుడు పరలోకం నుండి అనుగ్రహించిన ఆహారం. ఇదే చెప్పేవారు వాళ్ళు కొత్త నిబంధనలో. యోహాను సువార్త 6:31. యేసుక్రీస్తు వారు కూడా యేసుక్రీస్తు వారు పరలోకం నుండి యేసుక్రీస్తు వారు పరలోకము నుండి జీవాహారం, పరలోకం నుండి వచ్చి జీవాహారం ఆయనే అని చెప్పాను. రాసుకుంటారా? 6:32. యోహాను సువార్త 6:32. చెప్పాను. ఎలా రాయినా? రాజుగారు రాయినా చెప్పాను. మన జీవాహారం మన్నా. యోహాను సువార్త 6:35. మన్నా లాంటిది అన్నమాట. మన జీవాహారం ఎలాంటిది? మన్నా లాంటిది అని చెప్పారు యేసుప్రభువు వారు. యోహాను సువార్త 6:35. దానిలో మన్నా దేవుని నుండి ఇవ్వబడినట్లుగానే మన్నా దేవుని నుండి ఇవ్వబడినట్లుగానే యేసు దేవునిచే
అనుగ్రహించబడ్డాడు. యోహాను సువార్త 3:16 కదా. 2 ఇందులో యేసుక్రీస్తు మన్నా కంటే భిన్నమైన వాడు. రెఫరెన్స్ ఇదా? యోహాను 3:16. మన్నా ఇశ్రాయేల్ అవసరాలు తీర్చినట్లుగానే, ఇశ్రాయేలీల అవసరాలు తీర్చినట్లుగానే యేసుక్రీస్తు మానవాళి అవసరాలు తీర్చాడు. ఈ అరణ్యంలో, లోకమైన అరణ్యంలో. యేసుక్రీస్తు వారు మన్నా కంటే భిన్నమైన వాడు. యేసుక్రీస్తు వారు మన్నా కంటే భిన్నమైన వాడు. ఎందుకని? యేసుక్రీస్తు వారు మన్నా కంటే ఎందుకు భిన్నమైన వాడు రఘు? మన్నా తింటే మరలా ఆకలేస్తుంది, ఆయన తింటే ఆకలి కొన్నారు. యోహాను సువార్త 6:35. డిఫరెంట్ ఏంటంటే దానికి మన్నాకి యేసుక్రీస్తు వారికి డిఫరెంట్ ఏంటంటే ఆయన వద్దకు వచ్చేవారు మరలా ఆకలి కొనరు. యోహాను సువార్త 6:35. మన్నా తిన్నవారు ఏమయ్యారు? చనిపోయారు. కానీ ఆకాశం నుండి కిందికి దిగి వచ్చిన ఆహారాలు పాలు పొంగులు పొందినవారు శాశ్వత కాలం జీవిస్తారు. యోహాను సువార్త 6:40-51. ఇది డిఫరెంట్. అది తిన్నవారు మరలా ఆకలి కొన్నారు. యేసుక్రీస్తు వారిని తిన్నవారు ఆకలి కొన్నాడని యేసుప్రభువు వారు చెప్పారు. అది తిన్నవారు చనిపోయారు. ఇది తిన్నవారు శాశ్వత కాలం జీవిస్తూనే ఉంటారు. ఇది డిఫరెంట్ దానికి దీనికి. ఇక దేవుని చిత్తమైతే ఇక్కడ వరకు చాలా అర్థమైపోయిందా? ఇంతకు మరుగైన మన్నా అంటే ఏంటి? భౌతికంగానా? అందులో వాగ్దానం కనపడుతుంది. అంటే నాకు తెలియక అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారి కంటే గొప్ప ఆహారం మనకు ఉందా? జీవాహారంగా ఆయన మారిపోయాడు కదా. శ్రీకాంత్ ఒకసారి మనం టీ బ్రేక్ తీసుకున్న తర్వాత మిగతా మన్నా గురించి మనం దేవుని చిత్తమైతే యేసుక్రీస్తు వారికి ఎలా ఛాయగా ఉందో తర్వాత నేర్చుకుందరు. కానీ ప్రస్తుతానికైతే పెర్గమ సంఘానికి యేసుప్రభువు ఇస్తున్నటువంటి ప్రశస్తమైనటువంటి వాగ్దానాల్లో మొదటిది మరుగై ఉన్న మన్నా. జయించువానికి మరుగై ఉన్న మన్నా భుజింపునిత్తును అన్నప్పుడు, మరుగై ఉన్న మన్నా అంటే దాచిపెట్టినటువంటి ఒక ఆధ్యాత్మిక ఆహారం. అంతేనా? ఆధ్యాత్మికంగా ఆత్మకు ఒక ఆహారాన్ని సిద్ధపరిచి మీకు ఇస్తాను. అంటే సాతాను తన ప్రజలకు ప్రత్యేకత ఇచ్చినప్పుడు, తన వారిని ప్రత్యేకించుకుని వారిని పోషిస్తున్నప్పుడు దేవుడు ఆత్మీయులకు ఆత్మీయ ఆహారం ఇచ్చి పోషించడా? అదే చెప్తున్నాడు అక్కడ. వాళ్ళు ఏదో చేసుకుంటున్నారో, సాతాను ఎక్కడ వేసి కూర్చున్నాడో సింహాసనం, ఆ స్థలాల్లో అంటే పెర్గమలో సింహాసనం వేసి కూర్చున్నాడు. తన వాళ్ళకి అది ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు. దేవుడు ఆయన నిలబెడితే ఆయన ప్రజలకి ఆయన కూడా ఆధ్యాత్మిక పోషణ జరిగిస్తాడు అని చెప్పడానికి మొదటి వాగ్దానాన్ని చేశాడు. రెండోది ఏం చెప్పాడు ఆయన? తెల్లరాతినిత్తును. వాగ్దానాలలో రెండోది. వాగ్దానాలు రెండేది. అతనికి తెల్లరాతినిత్తును. అదేనా ఉంది? అతనికి తెల్లరాతినిత్తును.
వాగ్దానాల్లో రెండవది. ఒకసారి చూద్దాం మళ్ళీ. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపునిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. తెల్లరాయి అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాట కూడా అక్కడ ప్రజలు జీవన విధానానికి సంబంధించి భౌగోళిక పరిస్థితులు అవగాహన కలిగి ఉంటారు కాబట్టి దానికి సంబంధించి కొన్ని విషయాలు యేసుప్రభు వారు మాట్లాడుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఆయన గురించి ఆయన వర్ణించుకుంటున్నప్పుడు కూడా అక్కడ భౌగోళిక పరిస్థితులు ఆధారం చేసుకునే చెప్పుకొచ్చాడు. చెప్పలేదా? అలాగే ఇక్కడ తెల్లరాతినిత్తును అని అన్నప్పుడు మనం ఏం ఆలోచించాలి అని అంటే, అక్కడ తెల్లరాయి అనే దానికి సంబంధించి ఏదో జరుగుతుంది. ఆ రోజు ప్రజల్లో అదేదో వాడుకలో ఉంది. దానికి సంబంధించి ఈ పదం వాడుతున్నాడు అని అంటే ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఆయన. జయించేవానికి తెల్లరాతినిత్తును అని అనగా కొన్ని విషయాలు చూద్దాం. తెల్లరాయి అనేది ఒక ప్రాచీన ఆచారాన్ని సూచిస్తుందంట. తెల్లరాయి అనేది ఒక ప్రాచీన ఆచారాన్ని సూచిస్తుంది. ఈ ఆచారంలో 2 రాళ్ళు ఉంటాయంట. ఈ ఆచారాలు ఎన్ని ఉంటాయి? 2 రాళ్ళు. ఒకటి తెల్లది, ఒకటి తెల్లది. 2 నల్లది. రాళ్ళు. ఒకటి తెలుపు, మరోది నల్లది. ఒకటి అంగీకారానికి, 2 అంగీకారం కాని దానికి. ఒకటి అంగీకారానికి, మరొకటి అంగీకారం లేకపోవటానికి సూచనగా ఉన్నాయి. దేవుని తెల్లరాతిని అన్నప్పుడు అంటే తెల్లరాతిని ఇవ్వటం సూచన ఏంటంటే దేవుని చేత అంగీకరించబడటం. ఈ రాయి గురించి ఇది ఇక్కడికి అర్థమైందా? ఏంటి ఆచారం? ప్రాచీన ఆచారం ఇది. అంటే పురాతనమైనటువంటి ఒక ఆచారం ఉండేది. అంగీకరించడానికి, అంగీకరించకుండా ఉండటానికి 2 రాళ్ళు ఉపయోగించేవారు. ఒకటి తెల్లది, మరొకటి నల్లది. తెల్లది ఇచ్చామనుకోండి, 10 మంది ఉన్నారు, ఆ 10 మందిలో 8 మందికి తెల్లరాయి ఇచ్చామనుకోండి, వాళ్ళు అంగీకరించబడ్డారు, అనుమతించబడ్డారు. నల్లరాయి ఇచ్చాడు అనుకోండి, వాళ్ళు మేము అంగీకరించట్లేదని చెప్పడానికి ఆచారపరంగా వాడేవారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, తూర్పు సమీప ప్రాంతాల్లో చరిత్ర చూస్తున్నాం. తూర్పు సమీప ప్రాంతాల్లో
తూర్పు సమీప ప్రాంతాల్లో తెస్సెరా 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 అనేటువంటి తెస్సెరా అని పిలువబడే ఒక రాయి, తెస్సెరా అని పిలువబడే ఒక రాయికి చాలా ఉపయోగాలు ఉండేవంట. మన గ్రూప్లో పెట్టాను చూసారా, ప్రకటన గ్రంథం గ్రూప్లో ఒక రాడ్ ఇట్టాను, అది దాన్ని తెస్సెరా అని పిలుస్తారంట. పురాతన తూర్పు సమీప ప్రాంతాల్లో తెస్సెరా అని పిలుస్తారంట రాడ్ని. దాన్ని చాలా రకాలుగా ఉపయోగించుకునేవారంట. అది చరిత్ర, ఇది ఆచారానికి సంబంధించింది, ఇదేమో చరిత్రకి సంబంధించింది. ఆ రాడ్ దేనికి ఉపయోగించేవారో చెప్తాను మీకు. ఆ రాడ్ దేనికి ఉపయోగించేవారో చెప్తాను. అందు గురించి ఆ రాడు ఉపయోగాలు ఉంది కదా, ఆ ప్రజలకి ఆ రాడు యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసు కాబట్టి జయించేవానికి నేను తెల్లరాతని ఇస్తాను అన్నప్పుడు వాళ్ళు దాన్ని చాలా తేలిగ్గా అర్థం చేసుకుని ఉంటారు. దాని గురించి చూద్దాం, అవి ఏంటో చూద్దాం. చెప్పేస్తున్నాను, ఇది రాసుకున్నాం. ఇది ఆచారమే కాదు, చరిత్రలో కూడా వాస్తవ సంఘటనలు ఉన్నాయి. వాటి గురించి కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకటి ఏంటంటే, ఇది విందు సమావేశాల్లో ఒక అనుమతి పొందటానికి, అంటే లోనకి ప్రవేశించడానికి ఒక టికెట్లాగా ఇచ్చేవారంట. ఈ రాడ్ ఉన్నవాడిని విందు చేయడానికి లోనకి ఆహ్వానించేవారంట. మొదటిది ప్రత్యేక విందు సమావేశాల్లో, ప్రత్యేక విందు సమావేశాల్లో ఇది ఒక ప్రత్యేక లేదా ఇది ఒక ప్రవేశ టికెట్గా ఉపయోగించబడేది. ఇది ఒక ప్రవేశ టికెట్గా ఉపయోగించారు. రెండేంటంటే, ఇది ఇలా చూడండి రాసుకుందరు. ఇది రెండోది దేనికి ఉపయోగించేవారంటే, కోర్టులో నిర్దోషి అని చెప్పడానికి స్టాంప్ వేస్తారు కదా. ఇప్పుడైతే మనకైతే డాక్యుమెంట్స్ అవి ఉంటాయి. కోర్టులో నిర్దోషి అని చెప్పడానికి దాని మీద స్టాంప్ వేసి ఈ రాడ్ ఇచ్చేవారంట. ఈ రాడ్ చూపిస్తే అతను నిర్దోషి, విడుదల చేయాలి అని చెప్పడానికి దాన్ని ఉపయోగించేవారంట. రాసుకోండి. కోర్టు ద్వారా నిర్దోషి, కోర్టు ద్వారా నిర్దోషి అని చెప్పడానికి దీనిని ఒక ఓటు వలె ఉపయోగించేవారు. మూడేంటంటే, ఇది క్రీడాకారుడు విజయం సాధించాడు అని చెప్పడానికి ఇది ఇచ్చేవారంట ఒక రాడు. అంటే క్రీడాకారుడి విజయం కొరకు దీనిని ఒక గుర్తుగా ఉపయోగించేవారంట. క్రీడాకారుని విజయానికి గుర్తుగా. క్రీడాకారుడి విజయానికి గుర్తుగా దీనిని ఉపయోగించేవారు. తర్వాత ఒక బానిస స్వతంత్రుడయ్యాడు అని చూపించడానికి కూడా ఒక గుర్తుగా దీన్ని ఉపయోగించేవారంట. ఒక బానిస స్వతంత్రుడయ్యాడు అని చెప్పడానికి.
ఒక బానిస స్వతంత్రుడయ్యాడు అని చూపడానికి ఉపయోగించేవారు. దీన్ని బట్టి తెల్లరాళ్ళంటే ఏంటి? ఆహ్వానాలకి, బహుమానాలకి, అంగీకారాలకి, నిర్దోషాన్ని చెప్పడానికి తెల్లరాళ్ళు ఉపయోగించేవారు. తెల్లరాతి నిత్తును అంటే ఐడెంటిటీ కార్డు ఇస్తాను నేను. తెల్లరాతి నిత్తును అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఐడెంటిటీ కార్డు లాంటిది. ఇక అది ఉంటే లోపలికి వెళ్ళొచ్చు. చూడండి, ఇప్పుడు కన్వీనర్స్ ఉంటారు, లేదంటే మీటింగ్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, చుట్టూ వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళకి ఒకటి ఇస్తారు, స్టాంపు, ఐడెంటిటీ కార్డు లాంటిది. వాళ్ళు లోనికి వెళ్ళొచ్చు, బయటకు రావచ్చు, ఇంకెవరికి అనుమతి ఉండదు. తెల్లరాతి నిత్తునంటే కార్డు ఇస్తాను, ఒక ఐడి. ఏంటి ఐడి? వీళ్ళు విజయం సాధించారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడతారండి. క్రికెట్ టోర్నమెంట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద మ్యాచ్లు జరుగుతున్నాయి, టోర్నమెంట్లు. ఆ టోర్నమెంట్లోని కప్పిస్తారు పెద్దది, మొత్తం టోటల్గా మొత్తం మ్యాచ్లన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇచ్చి బహుమతి అది. కానీ ఈ లోపు ఏం చేస్తారు? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు ఇవన్నీ ఇస్తారు కదా. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇవన్నీ క్యాష్ ఇవ్వకపోయినా మొత్తం టోర్నమెంట్లో ఎక్కువ రన్స్ చేసినోడు, టోర్నమెంట్లో ఎక్కువ వికెట్లు తీసినోడు, టోర్నమెంట్లో ఎక్కువ రన్అవుట్లు చేసినోడు అని ఇలా విభజించి వాళ్ళకి ప్రత్యేకమైన క్యాప్ ఇస్తారు. ఆ క్యాప్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందో? 100 రూపాయలు ఉంటుందా? 500 ఉంటుందా? మరి పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి ఒక 500 రూపాయలు ఉంటుంది అనుకుందాం క్యాప్. అది మనం కొనుక్కోలేమా? 11 మంది సభ్యులు గ్రౌండ్లో ఆట ఆడుతుంటే వాడు ఒక్కడే ఆ క్యాప్ పెట్టుకున్నాడంటే ఏంటి అర్థం? 500 రూపాయల క్యాప్ మేము కొనుక్కోలేమేంటి అని పక్క క్రికెటర్ అంటాడా? చూడంగానే ఏమంటాడు? చాలా క్యాచ్లు పెట్టాడు టోర్నమెంట్లో, ఆ క్యాప్ చూడంగానే గుర్తొస్తుంది. అదే చెప్తున్నాను నేను, తెల్లరాతిని ఇత్తును అని అంటే చిన్న రాడు అక్కడ దొరుకుతున్నాయి, రాళ్ళు పెద్ద ఏం కాదు. కానీ ఆ రాడ్ కలిగి ఉంటే అది గొప్ప. అతడు విజయుడు, అతడు దైవికమైనటువంటి సమావేశాల్లో అర్హుడు, దేవుని చేత అంగీకరించబడినవాడు. నేను తలరాతని ఎత్తినంటే అది మరుగైన మన్నా ఇవన్నీ వాగ్దానాలేనా? జయిస్తే, ఇప్పుడు మనం జయిస్తే పరలోకమే కదా, దేవుని చేత అంగీకరించబడినట్టేనా? దేవుని చేత అంగీకరించబడితే మన జీవితాలు ఎలా ఉంటే మనకు తెలుసు. టోటల్గా పైన దీనికి ఏం రాసుకుంటారంటే, తెల్లరాళ్ళు ఆహ్వానాలకు వీటిని బట్టి అన్నవేంపు, చిన్న లైన్ అంతే. వీటిని బట్టి తెల్లరాళ్ళు ఆహ్వానాలకు విజయానికి, అదే బహుమానాలకు, బహుమానాలకు, లెక్కలకు వినియోగించబడ్డాయి. పిల్లలకి సండే స్కూల్ పెట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి చిన్న పెన్ ఇచ్చామనుకోండి, అది బయట కొనుక్కుంటే 3 రూపాయలు 4 రూపాయలు ఉంటుంది, 5 రూపాయలు ఉంటుంది అనుకుందాం. 5 రూపాయలతో లెక్క కడతామా? దాన్ని బహుమానంతో లెక్క కడతామా? అది చాలా గొప్పది. ఆ బహుమానం పొందుకోవటం అంటే, గిఫ్ట్ తీసుకోవటం అంటే వాళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోతారు పిల్లలు. అలాంటి వెనలు కొని ఇస్తాం మనం వాళ్ళకి, కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏది ఇష్టం? డాడీ నేను ఇది గిఫ్ట్, నా గిఫ్ట్ ఇది. ఆ ఫీల్ వేరే ఉంటుంది. మా చిన్నపిల్ల మనం 3 పెన్నులు అట్టుకొచ్చింది. అలాంటి పెన్నులు నేను లక్షలు వాడేసి పాడేసిన పక్కన నేను, డాడీ మాకు గిఫ్ట్ ఇచ్చారు ఇది అంటుంది. ఒక పెన్ను, మరి అది వాళ్ళకి ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది లోన.
పెరగమ సంఘస్థులు కూడా అదే ఫీలింగ్. ఇచ్చాడంట్లా తెల్లరాడు అంటే పోతే అవతలకి అంతే. వాళ్ళు తెల్లరాలు తీసుకునేవారు దేనికో తెలుసు వాళ్ళకి. ఇప్పుడు జయిస్తే తెల్లరాతని ఇస్తానని అంటే దేవుని చేత మేము అంగీకరించబడతాం. దేవుని చేత అంగీకరించబడితే ఎవడు అంగీకరించకపోతే మనకేంటి? ఈ లోకంలో దేవుడు తప్ప అందరూ అంగీకరించారు మనల్ని, ఉపయోగం ఏంటి? అర్థమవలేదా? దేవుని చేత అంగీకరించబడితే ఎవడు అంగీకరించకపోతే మనకేంటి అంటున్నా. ఎంతమంది అంగీకరించినా దేవుడు అంగీకరించకపోతే మన పరిచర్య ఏంటి? ఆ అనుమతిని తెలియజేయడానికి తెల్లరాతిని ఇస్తును అంటున్నాడు. పెరగమ సంఘంలో ఈ వాగ్దానాలు ఉంటే ఈరోజు మనకు లేవా అంటున్నా. మనకే ఉన్నాయి. ఆ తెల్లరాళ్ళతో పని లేదు మనకి. ఆయన అంగీకరిస్తే ఆ పరిచర్య ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మనకు తెలుసు. తర్వాత వాగ్దానాల్లో మూడవది చెరిపేస్తున్నాను. ఇది ఊపిరి ఆగిపోయింది. అన్నీ సింపుల్గా ఉన్నాయి. ఏవో మర్మాలు అనుకున్నాము, చాలా సింపుల్గా తేల్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారు కదా మీరు. నీకు అన్ని నేను కొత్తగా కల్పించాలి నేను నీకు. మరి వాగ్దానాల్లో మూడో భాగం చూడండి ఒకసారి. ప్రకటన 2:17 ఆఖరి లైన్. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. రాతి మీద చెక్కబడిన క్రొత్త పేరు. రాతి మీద చెక్కబడిన అది ఎవరికి చెందిద్దంట? జయించేవాడికి కాదు. జయించేవాడికి ఇచ్చేదే చెప్తున్నాను నేను. అక్కడ చెప్పాడు కదా, పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. ఇది ఎవరికి చెందింది? పొందిన వానికే. ఇక్కడ విషయం ఏంటంటే, క్రొత్త పేరు అంటే ఎవరికి ఎడతా అన్నాడు? క్రొత్త పేరు ఎవరికి ఎడతా అన్నాడు? మనకా? అటు చెప్పాడా? పొందుకున్నవాడు కొత్త పేరు ఎడతా అన్నాడా? సరిగ్గా చదవండి అక్కడ. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును అన్నాడు, కానీ నీకు పెడతానల్లా, మీకు కొత్త పేరు పెడతానల్లా. ఏది ఇప్పుడు ఆ పేరేంటి అంటున్నా? కొత్త పేరేంటి? యేసు. మనకి పెడతానలేదండి అక్కడ. మీకు రాయి మీద ఎవరి స్టాంప్ ఉండాలి? నీ పేరు ఎందుకు దాని మీద? ఇదిగో కొత్త పేరు పెడతానన్నాడు తప్ప మీ పేరు పెడతానని చెప్పలే, మీకు పెడతానని చెప్పలా. అది గుర్తించాలి మనం. క్రొత్త పేరు. క్రొత్త పేరు కేవలం యేసు అనేదే అయి ఉండొచ్చు. ఆ పేరు ఏదై ఉండొచ్చు? యేసు అని అయి ఉండొచ్చు. ఎందుకని? ఆ 3:12 చూడండి. 3:12 ఈ పేరు యేసుక్రీస్తు అని చెప్పడానికి కారణం ఏంటి? ఒకసారి ఉండు తమ్ముడు. తర్వాత అధ్యాయంలో ఈ పేరు యేసే అని అనటానికి తర్వాత అధ్యాయంలో ఆయనకి ఒక కొత్త పేరు ఉన్నట్టు చెప్పాడు.
ఏం చెప్పాడు ఆయన? తనకి ఒక కొత్త పేరు అంటే సొంత పేరు ఉన్నట్టు చెప్తున్నాడు. ఆఖరి లైన్ చదువుతారా? పరలోకములో నా దేవుని వద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా దేవుని పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. నా క్రొత్త పేరు 3:12 నా క్రొత్త పేరు. ఎవరి పేరు అది? ఆయన కొత్త పేరు అంటే ఒక మాట, యేసు. నేను అడుగుతున్నాను, చెప్పండి. యేసు అనే పేరులో నూతనత్వం ఉందని అడుగుతున్నా. చెప్పాలి. యేసు అనే పేరులో నూతనత్వం ఏమైనా ఉందా? శ్యామన్న, మీరు రక్షణ పొంది అన్నాలైంది రక్షణలోకి వచ్చి 20 సంవత్సరాలు. యేసు అనే పేరు 20 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు పలుకుంటారు? అది కొత్త పేరా మీకు? మీరు ప్రభులోకి వచ్చి 12 సంవత్సరాలు. యేసు అనే పేరు ఎన్నిసార్లు పలుకుంటారు మీరు? అదని కొత్త పేరా? సరిగ్గా చెప్పట్లేదు మీరు. సరిగ్గా యేసు అనే పేరు రెగ్యులర్గా వాడే పదమే కదా అది. అందులో కొత్తనం కనపడుతుందా లేదా? మీరు ఒక మాట మీరు గమనించండి. మీ పరిచర్యలో మీరు గమనించాల్సిన విషయం చెప్పనా, ఈ భూమి మీద ఏ భక్తుడి గురించి మీరు మెసేజ్ తీసుకున్నా సాపిగా వెళ్తుంది, కానీ యేసుక్రీస్తు వారి గురించి మెసేజ్ తీసుకుంటే మాత్రం కొత్తగా వెళ్తుంది. అది ఎప్పుడూ నూతనత్వంతో ఉన్నదే. మీరు ఎన్నిసార్లు తెలుసుకున్నా కొత్తదనం కనపడుతూనే ఉంటుంది అందులో. దానియేలు మొన్న అంటున్నాడు, అనే మీ మెసేజ్లను ఒక రకంగా ఉంటే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడినప్పుడు చాలా డిఫరెంట్గా కనపడతారని మీరు. అదొక రకమైనటువంటి నూతనత్వం కనపడుతుందని. నాకు కాదు, ఆ మెసేజ్లో. కొత్త పేరు అనగానే పాత చింతకి పచ్చడి అయిపోయింది యేసుక్రీస్తు వారి పేరు. ఎప్పుడు చదివినా ఒక డిఫరెంట్ కనపడుతుంది అందులో. ఆ పేరుకి అంత శక్తి ఉంది. ఎప్పుడు ఏదో నేర్చుకుంటూనే ఉంటాం మనం ఆయన గురించి, కాదా? నేర్చేసుకున్నారా మీరు ఆయన గురించి? మొత్తం నేర్చేసుకున్నారా? అవుతుందా మన వల్ల? పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి మనకి. యేసు అని సింపుల్గా నేసాను నేను, అజ్జి బాబోయ్ అంటావు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా. అందు గురించే ఒక కొత్త పేరు. కొత్త పేరు ఏంటి తెలిసి? ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన పేరు అది. అన్ని నామముల కంటే పైనామం. ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు, యేసు అనే నామంలో తప్ప. అది కొత్త పేరు కాకపోతే ఏంటండి? అంటే మనం మాట్లాడేసుకుంటున్నాం కాబట్టి అది పాతది. ఇప్పుడు కొత్తదంటే ఏంటి? ఏదో డిఫరెంట్ చూపించాలనుకుంటున్నారు. కానీ అది అక్కడ యేసుప్రభువు వారు చెప్పింది ఏమంటున్నాడు? చిన్న మాట రాసుకోండి. నువ్వు ఒకవేళ దీనికి ఆక్షేపణ చూపిస్తే, ఈ పేరులో కొత్తదనం ఏముంది అని ఆక్షేపణ చూపిస్తే, నేనంటాను తన్ను ప్రేమించి అభినందించేవారికి ఆ పేరు ఎల్లప్పుడూ నూతనంగానే ఉంటుంది. క్రీస్తుని గురించి విశ్వాసి నిత్యత్వంలో ఎన్నో కొత్త సంగతులు నేర్చుకుంటూనే ఉంటాడు. అపోస్తలుల కార్యాలు 4:12 రాసుకోండి. యేసు నామాన్ని నిజంగా ఎరిగి గ్రహించి అభినందించేవారు కేవలం ఆయనచే రక్షింపబడిన వారే. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత కదా, 3.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా పేతురు గారు ఏం చెప్పాడు? ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ పొందలేవు. ఆ నామమే. ఆ నామాన్ని ఏం చేశారు? వాళ్ళు స్మరించారు. 1,000,000 సార్లు కాదు, 1,00,000,000 సార్లు రాసినా ఆ పేరు కొత్తగానే ఉంటుంది. కొత్తదనమే ఉట్టుపడుతూ ఉంటుంది అందులో, కాదా? దేవునికి స్తోత్రం. 12 అపోస్తలుల కార్యాలు 4:12 ఎవరు ఆయన నామాన్ని ఎరిగి అభినందించేవారు ఆయన్ని ఎప్పుడు కొత్తగానే చూస్తారు, కాదా? పాత అయిపోయాడు ఆయన, పాతోడు అయిపోయాడనంటే
నీ చాప్టర్ అయిపోయినట్టు లెక్క. నీ క్లోజ్ అయిపోతున్నట్టు లెక్క. ఇప్పుడు నిజంగా ఇప్పుడు సభలు ఎలా ఉన్నాయి? సభలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీటింగ్స్ పెడుతున్నారు అనుకోండి, మీటింగ్స్ పిలిచి కూడా ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు గురించి వద్దు కానీ కొత్తగా ఏముండాలి? కొత్తగా ఉండాలి. 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా? సినిమాలు చూడొచ్చా? ఈ ట్రెండింగ్లో నడుస్తున్నాయి. కుర్రోళ్ళని ఎరగదీసేయండి పట్టుకున్నా. ఎవరిని? కుర్రోళ్ళని దంచేయండి, దంచి కొట్టేయండి. ఎవడో మారడు. ఒక యేసుక్రీస్తు గురించి చెప్తేనే సభ కళ, సభ విజయవంతమైనట్టు. యేసుక్రీస్తు అనే పదం పాత చింతకాయ పచ్చడి చేసేసి చెత్త చెదారమంది పట్టుకొచ్చి సభల్లో మాట్లాడుతున్నారు. ఇవాళ సేవకులు అలాగే మారిపోయారు కాదా? ఆయన గురించి చెప్పడం ఎప్పుడో తగ్గిపోయింది. తగ్గిపోలేదా? ఒక క్రొత్త పేరు అంటే సభలోకి వెళ్ళా కొత్త పేరు అంటే చెప్పాలి. అక్కడ ఆ శక్తి, ఆ పేరుకి ఎంత శక్తి ఉందో, ఆ పేరు ఎంత గొప్ప హెచ్చించబడిందో, ఆ పేరు వెనక ఏముందో, ఆ పేరు ద్వారా మనకి ఏమొస్తుందో చెప్పాలి. అది అక్కడ చెప్తున్నాడు. ఒక కొత్త పేరు. నిజంగా మనం ఎవరమండి? మనం ఎవరం? క్రైస్తవులం. అసలు మనకు సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి మన జీవితంలోనికి వచ్చాడు. మామూలుగా అయితే నా పేరేంటి? శ్రీనివాసు. ప్రభులోకి వచ్చిన తర్వాత క్రైస్తవుడు, క్రీస్తు అనుచరుడు. ఒక క్రొత్త పేరు నాకు రాలేదా? క్రీస్తు అడుగుజాడలో నడిచేవాడు. ఇది కాదా? ఆ కొత్త పేరు మనం గుర్తించాం. అదండి అక్కడ చెప్పాడు. మనం సరిగ్గా బతకలేదు అనుకోండి, ఆ పేరు పోద్ది. ఇక్కడ కంప్లీట్ అయింది. ఈ 17 వచనం నియమం అన్వయం ముగించుకుందాం దీంతో. తర్వాత తుయతైరాకి వెళ్ళిపోదాం. అటు నుంచి 47 కిలోమీటర్లు, 47 మైళ్ళే. పెరగమ్మ నుంచి తుయతైరాకి 47 మైళ్ళే, పెద్ద దగ్గరే. నియమం రాసుకుందాం. 17 వచనం మనకు నేర్పుతున్న నియమం, దేవుడు ఆధ్యాత్మిక విజేతలను ప్రత్యేక సహవాసంతో ఆశీర్వదిస్తాడు. అంటే ప్రశస్తమైన వాగ్దానాలు ఇచ్చాడుగా. తర్వాత అన్వయం 17 వచనం మనకు నేర్పుతున్నది ఏంటంటే, నియమం ఏంటంటే, నువ్వు ఆధ్యాత్మికంగా విజయం సాధిస్తే ఆయన ప్రత్యేకమైన సహవాసంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. దీనికి రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలు రాసుకోండి. శాపదేశప్రాణి సొలొమోను గారి సేవకులను చూసి ఏమంది ఒకసారి చూద్దాం. అది చదివితే బాగుంటుందండి. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 5 నుంచి చదువుతున్నాను. అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములు, అతని సేవకులు కూర్చుండి పీఠములు, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెను అందించి వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించి దహన బలులను చూచి విస్మయమొందినదై. సొలొమోను గారు భోజన బల చుట్టూ ఉన్నటువంటి సేవకులు చూసంట ఏమైపోయిందంట? ఆవిడ విస్మయమొందినదై. రాజుదు ఇట్లే, నేను నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కన్నులార చూడక మునుపు ఆ మాటలను నమ్మకం ఉంటిని. అయితే వచ్చి చూసిన తర్వాత ఉన్నదానిలో సగమైన నాతో చెప్పబడలేదు. ఏంటి? అక్కడ సొలొమోను గారు ఎవరు? యేసుక్రీస్తు వారికి ఛాయగా ఉన్నాడు. ఆయన చుట్టూ కూర్చున్న సేవకులు ఎవరు? క్రైస్తవులు. సొలొమోను గారు తన సేవకులకి ఇచ్చినటువంటి ఆ విందు, ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి హోదా అంతా చూస్తే, యేసుక్రీస్తు వారు క్రైస్తవులకి ఇచ్చినటువంటి అన్ని ఆశీర్వాదాలు చూస్తే ఎలా ఉన్నాయంట? మనం సగం కూడా చెప్పలేదు. ఎవరికి? యేసుని నమ్ము, పందుకు పిల్లలు కొడతాడు అంటున్నాడు. యేసుని నమ్ము, నీకు ఉద్యోగం పెడతాడు. చెదారమంతా చెబుతున్నారు యేసుక్రీస్తు గురించి. వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఇవన్నీ చదివిన తర్వాత అర్థమవుతుంది, ఎంత భాగ్యవంతులు రా బాబు మీరు. మాకంత గాలి కొట్టేశారు మీరు బయట ఉండి. బయట వాళ్ళకి గాలి కొట్టేస్తున్నాం మనం సభలెట్టి.
యేసుక్రీస్తు వారి గురించి ఉన్నతమైనవి చెప్పట్లేదు. ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాలో, మనం ఆయనతో పాటు ఎలాంటి ఆశీర్వాదాలు సవాసం ద్వారా పొందుకుంటున్నామో వాళ్ళకి చెప్పలే. చెప్పామా? ఆవిడ వచ్చి చూసింది, అందింది తక్కువ అంట. మరి మనం యేసుక్రీస్తు గురించి చెప్పింది, ఆయన మనకిచ్చిన దాని గురించి చెప్పింది, ఉద్యోగాలు ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తారని చెప్తున్నారు తప్ప ఏ హోదా ఇచ్చాడో చెప్పట్లేదు. అందు గురించే ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నారు. అన్వయం: లైంగిక అనైతికతకు వ్యతిరేకంగా నిలబడే వారికి ప్రభువైన యేసు ఆశీర్వాదం లభిస్తుంది. పాపమును ఎదిరించే వారికి దేవుడు ప్రత్యేకమైన సాన్నిహిత్యంతో ఆశీర్వదిస్తాడు. 17వ వచనం నియమం. 17వ వచనం మనకు నియమం ఇస్తుంది. 17వ వచనం మన జీవితాలకు అన్వయించుకుంటే లైంగిక అనైతికతను, పాపాన్ని ఎదిరించాలి. ఇవి రెండింటికి వ్యతిరేకంగా నిలబడాలి. 17వ వచనం మనకు నేర్పుతున్న పాఠాలు. ఓకేనా? చిన్న ప్రార్థన.